ఉదయ్ కిరణ్ లాస్ట్ మూవీ చిత్రం చెప్పిన కథ. ఆయన లేకపోవడంతో ఆ సినిమా 90% ఆల్మోస్ట్ షూటింగ్ అంతా అయిపోయి ఇప్పటికీ ఇంకా రిలీజ్ కాకుండా ఉంది. ఆ డైరెక్టర్ని ఇప్పుడు నేను మీ ముందుకు పరిచయం చేయబోతున్నాను, మోహన్ ఎలర్గ్ గారు. ఆయనతో అసలు మాట్లాడి ఇంకా అసలు ఆ సినిమా గురించి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే సార్. చెప్పండి, ఉదయ్ కిరణ్ అసలు నార్మల్గా 7 years 8 years అయిపోతున్నాయి ఇప్పటికీ, ఇంకా ఆ పేరు మాలో ఇంకా అలాగే బలంగా ఉండిపోయింది. ఆయన సినిమా లాస్ట్ సినిమా చిత్రం చెప్పిన కథ. కరెక్ట్. ఎవరి దగ్గరికి వెళ్ళి అడగాలి, ఏమని అడగాలి అని అడిగితే నాకు దొరికిన ఒకే ఒక ఆప్షన్ ఆ డైరెక్టర్ మోహన్ ఎలర్గ్ గారు, అంటే మీరే. సో అసలు మిమ్మల్ని ఫస్ట్ నా క్వశ్చన్ అడిగేస్తున్నాను సార్. చిత్రం చెప్పిన కథ రేపు Jan 5th ఆయన వర్ధంతి కూడా, ఆయన చనిపోయిన రోజు. కరెక్ట్. ఆ సినిమా గురించి అసలు ఆ సినిమా మీరు ఎప్పుడు రిలీజ్ చేస్తారు, అసలు రిలీజ్ చేస్తారా మా కోసం చేయరా? మీ అభిమానులందరి కోరిక మీద త్వరలో విడుదలయ్యేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నాను నేను. ఒంటరి పోరాటం అని చెప్పను, కానీ మీ అభిమానులు కూడా చాలామంది ముందుకు వచ్చారు. మేము సాయనంత మా తోచినంత సాయం మేము చేస్తామండి. మీరు ఖచ్చితంగా ఈ సినిమా రిలీజ్ చేయాలి, ఆయన ఆత్మశాంతి కోసమైనా దీన్ని రిలీజ్ చేయండి, ఏం అడ్డంకులున్నాయి చెప్పండి, మేము తలోకి చేయేస్తామని వచ్చారు. సో మాటలు జరుగుతున్నాయి, దానికి ఒక ఫుల్ స్టాప్ అనేది త్వరలో పడుతుంది. మేబీ ఈ వారంలోనూ కూడా పడవచ్చు. నిర్మాతతో కూడా సంప్రదింపులు, ఫైనాన్షియల్తో ఎవరైతే దీనికి సహకారం అందించాలో వాళ్ళందరితో కూడా మాటలు జరుగుతున్నాయి. ఎనీ టైం గుడ్ న్యూస్ ఉండొచ్చు. అట్లీస్ట్ January 5 ఆయన వర్ధంతి రోజున డేట్ అనౌన్స్ చేసి ఒక 1 month అటు ఇటుగా, ఎందుకంటే అన్ని పెద్ద సినిమాలు ఉన్నాయి ఈ టైంలో. డైరెక్ట్గా ఓటీటీలో చేయడానికి ఈ సినిమాకి అవకాశం లేదు, ఖచ్చితంగా థియేటర్లో రిలీజ్ చేయాల్సిందే. రిలీజ్ చేస్తేనే కానీ, పాత సినిమా కాబట్టి 30 థియేటర్లు మినిమం థియేటర్లు రిలీజ్ చేస్తేనే ఓటీటీ తీసుకుంటున్నారు ఇప్పుడు, దాంట్లో ఉన్న అప్లాస్ని బట్టి. బట్ ఆయనకున్న చివరి సినిమా అనే క్రేజ్ వలన, ఫ్యాన్స్ అందరి మీద ఉన్న ఒత్తిడి వలన ఇది ఖచ్చితంగా థియేటర్లో రిలీజ్ చేసేందుకు కూడా డిస్ట్రిబ్యూటర్లు ముందుకు వచ్చారు. అన్ని రకాల మాటలు జరిగినాయి. ఎనీ టైం దీనికి ఒక డేట్ అనేది అనౌన్స్మెంట్ జరుగుతుంది. సార్ జెన్యూన్గా చెప్పండి, ఇన్ని సంవత్సరాలు మీరు ప్రయత్నిస్తూనే ఉన్నారు, ఇన్ని సంవత్సరాల్లో అవ్వని ఆ ప్రయత్నం ఈ సంవత్సరంలో అయిద్దంటారా? అంటే ఇప్పుడు దీనికి మెయిన్ ప్రాబ్లం ఏంటంటే, సినిమా అనేది ఒక వ్యాపారం. దీన్ని ఒక పద్ధతి ప్రకారం చేసుకుంటూ వెళ్తే ఇప్పటికి ఎప్పుడో రిలీజ్ అయిపోయింది. వ్యాపారంలో ఉన్న మెళుకువలు తెలుసుకుని దానికి వచ్చే అడ్డంకుల్ని అధిగమించాలన్న ఒక సత్సంకల్పం, దృఢ నిశ్చయం ఉంటే ఎప్పుడు రిలీజ్ అయిపోయింది. ఒక చిన్న ఈగో క్లాష్ వలన ఈ సినిమా అలా ఆగిపోయింది. ఫైనాన్షియర్కి ప్రొడ్యూసర్కి ఉన్న ఒక ఈగో క్లాష్లో నలిగిపోయింది. ఓకే. ఆ ఫైనాన్షియరు మా ఇంటికి వచ్చి డబ్బులు తీసుకున్న ప్రొడ్యూసరు కట్టాల్సినప్పుడు ఎవరెవరితోనో ఫోన్లో ఎందుకు చేస్తున్నాడు, మా ఇంటికి వస్తే నేను రూపాయి కూడా అడగను అనే పరిస్థితిలో ఆవిడ మాట్లాడుతుంది. ఓకే. సో ప్రొడ్యూసర్ ఏమన్నాడంటే, నాకు సినిమా రిలీజ్ ముఖ్యము, ఆయన ఆత్మశాంతి ముఖ్యం, నేను కూడా ఆయన ఒక అభిమాని కాబట్టి రిలీజ్కి ఏమైనా అడ్డంకులు ఉంటే మీరందరూ మాట్లాడండి, నేను దానికి సహకరిస్తాను, ఆవిడకి ఎలా కావాలంటే అలా నేను కొంతైనా అమౌంట్ రెడీ చేసి ఇస్తాను అన్నట్టుగా ఉంది. ఇద్దరికి మధ్య ఉన్న ఈగో క్లాష్ వల్లనే ఇన్ని సంవత్సరాలు నలిగిపోయింది సినిమా. ఓకే. ఇప్పుడు ఫైనల్గా ఆ ఈగో పోయి మళ్ళీ ప్రేమ, వాళ్ళలో పోయిన ఒక ఫ్రెండ్షిప్, అంటే ఫ్యాన్స్కి కానీ మా ఉదయ్ కిరణ్ గారి ఆత్మశాంతికి కానీ, అదే ఫైనల్గా ఆత్మశాంతి జరగాలనే అందరి కోరిక. ఉదయ్ నిజంగానే లవర్ బాయ్ నెక్స్ట్ డోర్. ఇంకా చెప్పాలంటే ఎనీ గర్ల్స్ ఐడియలిస్టిక్ పర్సన్, ఎనీ బాయ్స్ ఒక రోల్ మోడల్, ఒక ఇన్స్పిరేషన్ ఫర్ హిజ్ కెరీర్ ఆర్ అతని యొక్క ఎమోషనల్ డ్రైవ్ అనేది చాలామందిని, మీ యూత్ని అందరినీ కూడా ఇన్స్పైర్ చేసింది. అండ్ స్టిల్ ఇట్ ఈస్ ఎ హాంటింగ్ మెమరీ ఫర్ ఎవ్రీ వన్. సో అది ఖచ్చితంగా రిలీజ్ అవ్వాలంటే ఇప్పుడు వాళ్ళిద్దరి మధ్య ఉన్న గ్యాప్ అనేది అలాగే ఉంది, దాన్ని క్లోజ్ చేయడానికి మ్యాక్సిమం ట్రై చేసాము. ఎనీ టైమ్ దట్స్ గోయింగ్ టు కమ్ టు అన్ ఎండ్. ఆవిడ ఎవరి ద్వారా అయితే దానికి దగ్గరగా రిలీజ్కి సహకారం చేస్తుందో వాళ్ళతో కూడా మాటలన్నీ జరిగినాయి. ఓకే. సో ఎనీ టైమ్ ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ ఎ గుడ్ న్యూస్. మీరు చెప్పండి, అంటే మీ ప్రాబ్లమ్స్ ఫ్యాన్స్ అడుగుతున్నారు కదా సార్, దీనికి ఉన్న అడ్డంకులు ఏంటి, ప్రాబ్లమ్స్ ఏంటో మాకు చెప్పండి, మేము క్లియర్ చేస్తాము, మాకు చేయవలసినంత సహాయం మేము చేస్తామని ఫ్యాన్స్ అంటున్నారు. మరి అలాంటి ఫ్యాన్స్ కోసం మీరు ఏం చెప్తారు సార్? ఫ్యాన్స్ ఇప్పుడు నేను కూడా ఏం చెప్తున్నానంటే, ఈ సినిమా ఖచ్చితంగా ఫ్యాన్స్ వల్ల మాత్రమే రిలీజ్ అవుతుంది. ఎందుకంటే అభిమానుల కోరిక మీదనే ఈ సినిమా అనేది ఇంకా బతుకుంది. చెప్పండి, ఎక్కడ ధర్నా చేయాలంటారు, ఎవరి దగ్గరకు వచ్చి మేము నిరాహార దీక్షలు చేయాలంటారు? అలా కూడా చాలా మంది అడిగారు. యాక్చువల్లీ ఫిలిం ఛాంబర్కి వచ్చి మేము ధర్నా చేస్తాం, రోడ్ అంతా బ్లాక్ చేస్తాం, జూబ్లీ చెక్ పోస్ట్ అంటే అలాంటివి చేయొద్దు దయచేసి. అది ఉదయ్ కూడా
అతని ఆత్మ కూడా ఎంకరేజ్ చేయదు. ఇది చేయాల్సిన పద్ధతిలో చేస్తే ఒక గంటలో అయిపోయే పని. ఓకే, కానీ దాన్ని ఆ పద్ధతి ప్రకారం మనం నడుచుకుని పెద్దవాళ్ళ మాటలు వింటే ఇది ఎనీ టైం ముందుకు ఆ వచ్చి. పద్ధతి ఏంటి సార్ మాకు తెలిస్తే మా నమ్మకం అంతా మీరే. అంటే నేను అదే చెప్తున్నా కదా, ఇది వ్యాపారం. సినిమా అనేది ఎంత కళాకారులు వాళ్ళ హృదయం పెట్టి, డైరెక్టర్లు వాళ్ళకు ఒక ప్యాషన్తో ఎన్నో కళల మీద అవగాహన తెలుసుకున్న ఎంతో మ్యూజిక్ డైరెక్టర్ మంచి సాంగ్స్ ఇచ్చి బ్లాక్ బస్టర్ హిట్ సాంగ్స్, బ్యూటిఫుల్ హిట్, 5 స్టార్ రేటింగ్లో ఈ రోజుకి కూడా మంచి మెలోడీ, మంచి నెంబర్ ఆఫ్ టైమ్స్ వినే విధంగా ఉన్నాయి. సో అది అట్లాంటి ఒక మాస్టర్ పీస్ అనేది రిలీజ్ వస్తేనే బాగుంటుంది. అది త్వరలో అవుతుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఐఎమ్ పుట్టింగ్ మై 100% ఎఫర్ట్. 100 కాదు 1000 అని చెప్పాలి. అండ్ ఇట్ వాజ్ మై డ్రీమ్ ఫర్ ద లాస్ట్ 7 years. అండ్ లాస్ట్ 6 years సెన్సార్ అయిపోయి కూడా 6 years అయిపోయింది. రేపు January 5న డేట్ ఎలాగైనా అనౌన్స్ చేయాలని కృతనిశ్చయంతో ఉన్నాం. ఓకే, సో మోస్ట్లీ ఐఎమ్ హోపింగ్ ఫర్ ద బెస్ట్. సార్ ఉదయ్ కిరణ్ గారికి మీరు కథ చెప్పేటప్పుడు ఫస్ట్ ఎలా అప్రోచ్ అయ్యారు ఆయన్ని? అంటే నేను యాక్చువల్గా చెప్పాలంటే ఈ కథ ఒక టీం వర్క్ వల్ల జరిగింది. ఓకే, అండ్ ఈ కథని అంటే బేసిక్గా ఈ చిత్రం చెప్పిన కథ అనేది స్టార్టింగ్ డామిట్ కథ అడ్డం తిరిగింది అనే ఒక టైటిల్తో స్టార్ట్ అయింది సినిమా. ఓకే, డామిట్ కథ అడ్డం తిరిగింది, అది దీని అసలు టైటిల్. ఓకే, సో దాంట్లో ఉన్న స్టోరీ లైన్ ప్రకారంగా దీని ఫస్ట్ స్టోరీ డిస్కషన్లో మన రైటర్ నరేష్ కానీ ప్లస్ ఉదయ్ కిరణ్ గారు కానీ మన సుధాకర్ అని ఇంకో డైరెక్టర్ ఉండేవాడు. ఫస్ట్ సినిమా ఓపెన్ చేసి సుధాకర్తో ఓపెన్ అయింది ఈ సినిమా. ఓకే, దీని తర్వాత సినిమా విశ్వం అని ఒక సబ్జెక్ట్ నాకు హ్యాండ్ ఓవర్ చేశారు. నేను యాక్చువల్గా విశ్వం సినిమాని డైరెక్ట్ చేయాలి ఉదయ్తో. ఓకే, సో బట్ ఈ సినిమా రన్నింగ్లో ఏంటంటే మనం డైరెక్టర్ స్పాన్లో ఉన్నా షూటింగ్లో ఉన్నా కానీ దీని స్క్రిప్ట్ పరంగా కొంచెం అటు ఇటుగా ఉంది, దీన్ని ఎలా మార్పులు చేర్పులు చేయాలని మళ్ళీ ఉదయ్ గారితో కూర్చుని నరేష్ గారు పూర్తిగా సబ్జెక్ట్ని మొత్తం రీరైట్ చేసి నాకు ఈ సినిమా రన్నింగ్లో ఉన్నప్పుడే ప్యారలల్గా తమిళ సినిమా ఒకటి రన్నింగ్లో ఉంది, జయచిత్ర గారు అబ్బాయి హీరోగా. ఓకే, అమరీష్ అని అతను సెకండ్ మూవీ. సో అది నాకు ప్యారలల్గా చెన్నైలో రన్నింగ్లో ఉంది. ఒకేసారి ఏబిఎంలో ఈ సినిమా ఓపెనింగ్ జరిగింది. ఓకే, సో ఆ షెడ్యూల్లో నేనేంటంటే సరే ఈ సబ్జెక్ట్ మొత్తం కూడా దీని స్టోరీ లైన్ అంతా నరేష్ మీదే బాధ్యతను పెట్టాం. స్క్రిప్ట్ కూడా మొత్తం ఉదయ్ గారే దగ్గరుండి చూసుకుని అప్పుడు మున్నా గారు, ఉదయ్ గారు, నరేష్ అండ్ మున్నా కాశీ చాలామంది దీని స్టోరీ లైన్ మీద వర్క్ చేశారు. తర్వాత ఆఫ్టర్ షూటింగ్ జరుగుతున్న టైంలో కొన్ని మార్పులు చేర్పులు ప్యారలల్గా తమిళ వర్షన్ చేయాల్సి వచ్చినప్పుడు తమిళ డైలాగ్స్ అంతా నేను తమిళకి కావాల్సినట్టుగా నేటివిటీకి మార్చుకోవటం. సో ఇది 2 ప్రింట్స్ ఉంది, తమిళ్లో కూడా ఉంది ఈ సినిమా. అక్కడ కూడా రిలీజ్ అవ్వలేదు సార్? అవ్వలేదు, 2 ప్రింట్లు అలాగే ఉన్నాయి. 2 ప్రింట్లు తెలుగు తమిళ 2 ప్రింట్లు కూడా ఓటీటీ వాళ్ళు కానీ చాలా కాలం అడిగారు. జీ వాళ్ళు అడిగారు, ప్లస్ అమెజాన్ వాళ్ళు లాస్ట్ ఇయర్ కూడా అడిగారు. లాస్ట్ ఇయర్ ఆల్మోస్ట్ రిలీజ్ మూమెంట్లో మళ్ళీ ఒక చిన్న బ్రేక్ వల్ల ఆగాము. సార్ ఒక క్వశ్చన్ అడుగుతున్నాను, అంటే సినిమా పరిశ్రమలో ఉన్న పెద్దలు కానీ అంటే ఉదయ్ కిరణ్ మీద కొంచెమైనా జాలి చూపించి ఈ సినిమా తీసుకురావాలంటే వాళ్ళకి 0.1% అంటారు చూడండి, అలా ఎప్పుడు వాళ్ళు ఆ ప్రయత్నం చేయలేదా? అంటే పెద్దవాళ్ళ దగ్గర ఇప్పుడు వాళ్ళకి వాళ్ళ పనులు వాళ్ళకు ఉంటాయి, మనం కాదనకూడదు. బట్ అట్ ది సేమ్ టైం పెద్దలు దీనికి ముందుకు వచ్చి సినిమా రిలీజ్ చేయాలంటే మనం కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళి అయ్యా మాది ఇలా అయిపోయింది, మీరు ఏదో ఒకటి సహాయం సహకారాలు అందించండి అని నిర్మాత నేను కూడా చాలాసార్లు వెళ్ళి అడగడం జరిగింది. అడిగారు మీరు? చాలాసార్లు అడిగాము. దానికి సంబంధించిన ప్రముఖులు పెద్దలు ఎవరో తెలుసుకోవచ్చా సార్? అంటే పేర్లు ఎందుకు కానీ అందరూ కూడా దీని మీద సానుభూతి ఉంది ఈ సినిమా మీద. ఓకే సార్, బట్ సానుభూతి అయితే ఉంది, సానుభూతి 100% ఉంది. ప్లస్ డిస్ట్రిబ్యూటర్లు, థియేటర్ ఓనర్లు, ఎగ్జిబ్యూటర్లు చాలా మంది కూడా కొన్ని ఏరియాలు మేము తీసుకుంటాం, మీకు ఏ డబ్బులు లేకుండా మేమే పబ్లిసిటీ ఖర్చులు పెట్టుకుంటాం అని 2-3 సంవత్సరాల పాటు అడిగారు పెద్దవాళ్ళు. వాళ్ళే అన్ని ఖర్చులు పెట్టుకుని రూపాయి లేకుండా మేము రిలీజ్ చేస్తాం, వచ్చిన దాంట్లో మీకు మీ సమస్యలన్నీ మేము తీరుస్తాం అని ముందుకు వచ్చారు. అయితే 2-3 దీనికోసం డబ్బులు పెట్టిన వాళ్ళు ఏంటంటే వాళ్ళు పాపం మన నిర్మాత మున్నా గారిని కూడా ముందు మా డబ్బులు కట్టాక మీరు రిలీజ్ చేసుకోండి అనే వర్షన్లో బెదిరింపులు చేయడం. అప్పుడు నేను కూడా మధ్యలో ఎంటర్ అయ్యి మాట్లాడాను వాళ్ళతో. ఏమి బ్యాక్గ్రౌండ్ లేని వ్యక్తి అండి, మీకు డబ్బులు కట్టాలంటే రిలీజ్ అయితే ఇప్పుడు ఒక ప్రోడక్ట్ని తయారు చేసాం, మనం ఎంతో కష్టపడి ఒక కంప్యూటర్ని తయారు చేస్తుంది ఒక కంపెనీ, అది బయటకు వస్తేనే దాని ప్రోడక్ట్ వాల్యూ పెరిగింది అనుకోండి. దాన్ని తయారు చేయడానికి 10,000 అయితే దాన్ని 40,000 పెట్టి అమ్మితే వచ్చిన ప్రాఫిట్స్ అందరికీ పంచడానికి అవకాశం ఉంటుంది 100%. దానికి ముందే నేను ఖర్చు పెట్టేప్పుడే నేను తలా కొంచెం వేసాం కదా, మా ముందు ఇచ్చేయండి అంటే పోనీ అతను నిజంగా ఒక సౌండ్ పార్టీ
ఓకే. ఒక బ్యాక్గ్రౌండ్ ఉన్న వ్యక్తి లేకపోతే కొన్ని భూమిలో ఉన్న వ్యక్తి అయితే చేయగలుగుతాడు. ఆ విషయం నేను క్లియర్గా వాళ్ళకి అర్థమయ్యేట్టు కూడా చెప్పాను. దానికి సంబంధించి మన ఫ్రెండ్స్ కూడా 2-3 ఏమన్నారంటే, మా చెక్కులు మేము ఇస్తాం, మీకు ఎంత రావాలో దానికి సంబంధించిన మా షూరిటీతో మీరు రిలీజ్కి ఒప్పుకోండి. పెద్దవాళ్ళు, ప్రముఖులు, కొంతమంది రాజకీయవేత్తలు అందరూ కూడా మధ్యలో కల్పించుకుని మాట్లాడారు వాళ్ళతో. మాట్లాడి మా హామీ మీద మీరు తప్పుకోండి అని కూడా చెప్పారు. ఇప్పుడు అలాంటి హామీలే కొన్ని ఇచ్చి రిలీజ్ చేయడమా, లేదా వాళ్ళని ఎలా సర్దిపుచ్చాలని కొన్ని ప్రయత్నాలని ఒక కొలిక్కి వచ్చాయి ఆల్మోస్ట్. సో దాన్ని ఎట్లా అయినా నయానో భయానో సామధాన దండోపాయాలతో క్లోజ్ చేయడానికి ట్రై చేస్తున్నాం. మ్యాక్సిమం దేవుడి దయ వల్ల అది రిలీజ్ అయ్యి మీ ఫ్యాన్స్ అందరి అభిమానులు కోరిక నెరవేరుతుంది నేను కూడా ఆశిస్తున్నాను. సార్ ఇప్పుడు ప్రముఖులు పెద్దలు అంటే నాకు మళ్ళీ ఒక టాపిక్ గుర్తొచ్చింది. ఇండస్ట్రీలో ఉదయ్ కిరణ్కి ఒక మార్క్ సిగ్నేచర్ క్రియేట్ చేసేసిన టైంలో ఆల్రెడీ ఒక ఎంగేజ్మెంట్ జరిగి దాని తర్వాత అది ఆగిపోయి అక్కడి నుంచి ఉదయ్ కిరణ్ కెరియర్ డౌన్ అవుతూ వస్తుంది అని ఇండస్ట్రీలో కాదు బయట నార్మల్గా చాలామంది జనాలు దాన్ని నమ్ముతారు. అది నిజంగా ఆ ప్రముఖులు, ఆ పెద్దలు, ఆ వ్యక్తులే ఆ ఉదయ్ కిరణ్ కెరియర్ని స్పాయిల్ చేశారు అని చెప్పి ఇప్పటికీ చాలామంది ట్రస్ట్ చేస్తారు. దాని మీద యాజ్ ఏ ఇండస్ట్రీ పర్సన్గా మీరేం చెప్తారు సార్? అది అవగాహన లేని ఒక మాట. ఇప్పుడు అలా అనుకుని ఉంటే నాకు తెలిసి 4వ సినిమానో 5వ సినిమా రన్నింగ్లో ఉన్నప్పుడు అనుకుంటా చిరంజీవి గారి అమ్మాయితో ఎంగేజ్మెంట్ అయింది, పెద్దమ్మాయితో. సో అది కూడా చిరంజీవి గారు బాగా ఇష్టపడి ఉదయ్ని సొంత మనిషిలాగా ఫీల్ అయ్యి నాలాగా కష్టపడి పైకి వచ్చాడు. ఎలాంటి క్యాస్ట్ ఫీలింగ్ లేదా? అస్సలు పొరపాటు. ఆయన స్వచ్ఛమైన ఒక స్ఫటికం లాంటి మనిషి చిరంజీవి గారు. ఎప్పుడు కూడా ఇటు నుంచి చూస్తే అటు నుంచి ప్యారలల్గా ట్రాన్స్పరెంట్గా ఎంత టాలెంట్ ఎక్కడున్నా ఎంకరేజ్ చేసే మెగాస్టార్. ఆయన గురించి మాట్లాడడానికి నా అనుభవం సరిపోతుంది, నా వయసు కూడా సరిపోదు చెప్పాలంటే. అందుకని అలా ఒక సొంత మనిషిలా ఫీల్ అయ్యి ఆయన ఎంతో ఇష్టంగా ఉదయ్ని ఎంకరేజ్ చేసి ఇంట్లో ఒక మనిషిని చేసుకోవాలనుకున్నారు. అది ఎందువల్ల చెడిపోయింది కొంత, మరి నాకు కూడా ఆ టైంలో నేను ఇక్కడ లేను, సింగపూర్లో వర్క్ చేస్తున్నాను. ఓకే. సో నేను విన్న దాని ప్రకారం ఏంటంటే ఉదయ్ తనంతటి తానే వద్దనుకున్నాడు అని నాకు మున్నా గారు చెప్పడం కానీ తెలిసిన ఇన్సిడెంట్స్ అలా జరిగినాయి. అంటే ఉదయ్ గారు ఒప్పుకోకపోవడానికి ఏదైనా రీజన్ ఉందా సార్? రీజన్ అంటే ఇప్పుడు బహుశా అంటే ఫస్ట్ మరి ఒప్పుకున్నాడు కాబట్టి ఎంగేజ్మెంట్ జరిగింది. మరి తర్వాత ఎటువంటి కారణాల వల్ల ఆయన బ్యాక్ ఆఫ్ అయ్యాడు అనేది మనకు తెలియదు. ఆయన పూర్తి వ్యక్తిగత విషయం కాబట్టి ఇప్పుడు మనం ఎవరిని ఫోర్స్ చేసి పని చేయని చెప్పలేం. అది వాళ్ళ యొక్క పర్సనల్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి, అప్పుడు ఎలాంటి పరిస్థితులు అతన్ని ప్రభావితం చేశాయి అనేది నాకు తెలియదు. బట్ నేను మనసంతా నువ్వే 175 days ఫంక్షన్కి వచ్చినప్పుడు మాత్రం దాని సినిమా దర్శకుడు విఎన్ ఆయిచ్ గారు మా కాలేజ్ సీనియర్, గురువు లాంటి వ్యక్తి, ఈజ్ ఎ రోల్ మోడల్ టు మీ. అండ్ ఆయన వల్ల నేను ఇండస్ట్రీకి వచ్చాను. విఎన్ ఆయిచ్ గారి ద్వారా వచ్చాను కాబట్టి సో ఆయన కోసమని 170 days ఫంక్షన్ కూడా నేను వచ్చినప్పుడు చిరంజీవి గారు హక్ చేసుకుని ఉదయ్ని బాగా ఎంకరేజ్ చేశారు. ఆయిచ్ గారు కూడా వెంటనే సినిమా ఇచ్చి ఓపెన్ చేశారు. అంటే మీరు ఎలా చెప్తున్నారంటే అల్లు రామలింగయ్య గారు ఎలా అయితే చిరంజీవిని తీసుకొచ్చి ఎంకరేజ్ చేశారో కరెక్ట్, అలా చిరంజీవి గారు కూడా ఉదయ్ కిరణ్ని కరెక్ట్ అబ్సల్యూట్లీ అలా ఒక సొంత మనిషిలాగా తనని ఎంకరేజ్ చేయాలనే ఉద్దేశంలోనే అల్లుడిని చేసుకోవాలనుకున్నారు. అది ఎందుకు డిస్టర్బ్ అయింది అనేది నాకు పూర్తి ఐడియాస్ లేదు. బట్ అంటే నాకు అంత పర్సనల్, నాకు బహుశా విశ్వం సినిమా అయ్యాక ఉన్న ఉదయ్తో ర్యాప్ పెరుగుంటే అవి కూడా క్వశ్చన్ అడిగేవాళ్ళు క్లియర్గా దాన్ని ఏంటనేది దూద్ పానికి బాని చేసిండాను, కానీ అంత ర్యాప్ ఇంకా రాలే నాకు. ఓకే, ఎప్పుడు అడిగే ప్రయత్నం చేయలేదు. అంత ర్యాప్ నాకు సినిమా ఖచ్చితంగా నేను ఆయనతో కంప్లీట్ పిక్చర్ నేను ట్రావెల్ చేసి సెన్సార్ అయ్యి భయ్యా ఇది పరిస్థితి ఏంటి నాకు ఓపెన్ చేసి చెప్పంటే అక్కడ దాకా వచ్చిండేదేమో. బట్ ఇంకా అక్కడ దాకా రాలే. నేను కూడా వన్ ఆఫ్ ది అప్కమింగ్ డైరెక్టర్స్గా ఉన్నా ఆ టైంలో. ఓకే. సో నేను పెద్దవాళ్ళతో పనిచేసిన పెద్ద పెద్ద హీరోలు కథలు చెప్పిన ఐ వాజ్ అబౌట్ టు మేక్ ఇట్. ఒక్కసారి మనకి స్క్రీన్ మీద పడి డైరెక్టర్ అనిపించుకున్నాక ఆ కార్డు పడ్డాక ఒక అఫీషియల్ కార్డు వచ్చినాక దెన్ ఐ కుడ్ మేక్ సమ్ స్టేట్మెంట్స్. అది రాకుండా మనం ముందే ఇంత అంత అని మాట్లాడితే కూడా అది ప్రగల్భాలు పలికినట్టే ఉంటుంది కదా. ఓకే, మీరు అన్నట్టు ఇందాక విఎన్ ఆదిత్య గారి గురించి చెప్పారు, మీ సీనియర్ అని. కరెక్ట్. వాళ్ళ బ్రదర్ సతీష్ గారు ఉన్నారు కదా. అవును, ఆయన మా గురువు గారు. అవునా, వాట్ ఏ నైస్ కోఇన్సిడెన్స్. అసలు మన జర్నీ కూడా చాలా బాగుంది సార్. థ్యాంక్ యూ. ఇంకొకటి అసలు ఉదయ్ కిరణ్ గారి గురించి ఎందుకు ఇన్ని క్వశ్చన్లు అడుగుతున్నానంటే బేసిక్గా నేను ఒక జర్నీ చేస్తున్నాను సార్ ఒక బస్లో.
పడుకుని ఆ సాంగ్ అప్పుడు నా దగ్గర ఇయర్ ఫోన్స్ అవి లేకపోవడం వల్ల నార్మల్గా సాంగ్ బయట వింటున్నా నేను. మీరు తీసిన మూవీ చిత్రం చెప్పిన కథ మూవీలో ఎన్నో అలలు ఎన్నో నది మలుపులు, అసలు ఆ సాంగ్లో సార్ ప్రతి పదం కూడా ఆ పదానికి ప్రాణం పోసినట్టు ఉంటుంది. ఆ పాట విన్నప్పుడు ఎక్కడో కూర్చున్న బస్లో ఒక ఫస్ట్ రోలో కూర్చున్న సెకండ్ రోలో కూర్చున్న ఒక పర్సన్ వచ్చి పడుకున్నాడు సార్, అతను లిటరల్లీ పడుకున్న పర్సన్ వచ్చి నా దగ్గరికి వచ్చి ఎంత ఆశ్చర్యంగా, భయ్యా ఈ పాట నీకు ఎలా తెలుసని అన్నాడు. ఉదయ్ కిరణ్ సాంగ్స్ నేను వింటాను బ్రో, ఆయన లాస్ట్ మూవీ కదా ఇది, నేను అలా డిస్కస్ చేశాను సార్. ఆయన ఆ పాట ఎందుకు పెట్టానో నాకు తెలియదు సార్. ఇప్పటికీ ఆ అబ్బాయి నన్ను ఇండస్ట్రీలో ఉంటున్నానని, భయ్యా ఉదయ్ కిరణ్ లాస్ట్ మూవీ అప్డేట్ భయ్యా, ఉదయ్ కిరణ్ లాస్ట్ మూవీ అప్డేట్ భయ్యా. అందుకనే ఈ రోజు ఈ హాట్ సీట్లో మిమ్మల్ని కూర్చోబెట్టడానికి ఇదే మెయిన్ రీజన్ సార్. ఆ ఒక్క అబ్బాయి అన్ని క్వశ్చన్స్ అడగడం వల్ల అసలు ఆ చిత్రం చెప్పిన కథ డైరెక్టర్ ఎవరు అని చెప్పి నేను మిమ్మల్ని వెతికే ప్రయాణం చేశాను. బేసిక్గా చెప్పాలంటే ఇలాంటి ఫ్యాన్స్ నాకు తెలిసి వేలల్లో లక్షల్లో ఉన్నారు ఉదయ్ ఫ్యాన్స్, అమ్మాయిలు. మొన్న జూన్లో ఎక్కువగా కొత్త యూట్యూబ్ ఛానల్ ఎవరో మరి ఎన్ఎస్ ఏదో పేరుంది చెప్పకూడదు కానీ, వాళ్ళు వచ్చేస్తుంది భయ్యా ఉదయ్ చివరి సినిమా అని ఊరికే ఒక ట్యాగ్ లైన్ పెట్టి అదే పాత ట్రైలర్ని మళ్ళీ పెట్టాడు అంతే. జస్ట్ 2 వీక్స్లో 1.1 మిలియన్ వ్యూస్ వచ్చింది. 1.1 మిలియన్ వ్యూస్ ఇన్ జస్ట్ 2 వీక్స్ కూడా 10 డేస్, వితిన్ 10 డేస్. షాక్. సేమ్ ట్రైలర్, మేము కొత్తగా ఏమి ఇంతవరకు రిలీజ్ చేయాలా, ఇంక్లూడింగ్ నా వర్కింగ్ షార్ట్స్ కూడా ఇంతవరకు రిలీజ్ చేయలేదు. మేము అలా పెట్టుంచాము, ఎందుకంటే బిఫోర్ రిలీజ్ ఏదో మ్యాగ్నానమస్గా చేద్దామని ఆపాము. ఆ కోర్టు కేసు అలాగే అయిపోయింది, ఫైనాన్షియల్ ఏమో మాట్లాడదు. ఆవిడతో నేను ఎంతమందితో చెప్పించినా పెద్ద పెద్ద వాళ్ళు చెప్పినా కానీ నో ప్రాబ్లం అండి విల్ ఫేస్, ఈగో క్లాష్ లాగా అయిపోయింది అది. ఇప్పుడు ఇద్దరు రెండు వైపులు గట్టిగా ఎవరో ఒకళ్ళు సానుకూలంగా స్పందించి ముందుకు వస్తే అది ఒక కొలిక్కి వచ్చేస్తుంది. సో అది అలాగా అన్ఎండింగ్ క్వశ్చన్ లాగా ఉండడం నాకు కూడా ఇష్టం లేదు. ఇట్స్ ఎ బ్యాడ్ మార్క్. నాకు కూడా మన కూడా మున్నా గారికి అదే చెప్పా ప్రొడ్యూసర్, అదొక డార్క్ మార్క్ లాగా పడిపోయిందండి. ఎప్పుడు నేను చిన్నప్పటి నుంచి నాకు ఏం పట్టుకుంటే అయిపోవాలి, అది అవ్వకపోతే నిద్ర పట్టదు ఫస్ట్. అలాంటి 7 నెలలుగా నిద్ర లేకుండా బతుకున్నాను నేను. సమ్ టైమ్స్ ఐ కెన్ సీ నైట్ టైం లేచి చూస్తే లివింగ్ రూమ్లో ఉదయం అటు ఇటు తిరుగుతూ ఉంటాడు, ఇది నన్ను పడుకొని అనేసి. అంటే కనిపిస్తారు ఉదయ్ గారు అప్పుడు, ఐ కెన్ సీ హిమ్. అంటే నాకు అది ఇంట్యూషన్ అంటే దాన్ని చెప్తారు కదా సెట్స్లో ఉన్నప్పుడు అట్లా. మనకి బాగా ఇష్టమైన వ్యక్తులు, మా తాతగారు కూడా చిన్నప్పుడు చనిపోయిన, నేను 9th క్లాస్లో అలా ఉన్నప్పుడు ముందు స్ట్రీట్లో ఉండేవాళ్ళు. అక్కడ అలా డెడ్ బాడీ పెట్టి అందరూ ఏడుస్తుంటే నేను ఎందుకో మా ఇంటికి వచ్చాను, కొత్తగా పెట్టుకుని ఇల్లు. చాలా తలుపు తీయగానే మా తాతగారు ఎదురుగా కనిపించాను. నాకు కనిపించి ఏంటన్నా నా ఇంటికి వచ్చా అనే అడిగి, ఇంకా నేనేదో తినడానికి ఏదో వచ్చా, ఈవినింగ్ 5కి అలాగా ఆకలేస్తుందని చెప్పి మా మదర్ పెట్టిన స్వీట్స్ అవి తినేసి వెళ్తా ఉంటే మళ్ళీ డోర్స్ జాగ్రత్త అని చెప్పిన వాయిస్లో ఐ కెన్, అంటే నాకు ఇప్పుడు ఇక్కడ ఉండి నేను సింగపూర్లో వర్క్ చేస్తున్న ఫ్రెండ్స్తో ఐ కెన్ డైరెక్ట్లీ see what they are doing. ఇక్కడ నుంచి ఫోన్ మాట్లాడినా వితౌట్ వీడియో కాల్ ఐ కెన్ అసెస్ వాట్ ఎగ్జాక్ట్లీ దేర్ ఫిజికల్ యాక్టివిటీస్. అంటే ఇప్పుడు మనకు బాగా ఇష్టమైన వ్యక్తులు ఏం చేస్తుంటారు అనే దాని మీద మనం ఈజీగా చెప్పగలుగుతాం. సో అంటే మన హార్ట్ నిజంగా ఇట్ ఈస్ కనెక్టెడ్ టు దట్ హార్ట్, ఈజీలీ వీ కెన్. ఇప్పుడు లెట్స్ సే ఒక యుఎస్ ప్రెసిడెంట్ నేను ఫాలో చేస్తున్నాను, సో ఎవ్రీడే ఐ వాచ్ హిస్ స్పీచెస్. సడన్గా ఆయనకు ఒక యాక్సిడెంట్ అయింది. సో ఆయన ఏదైనా హాస్పిటల్లో అడ్మిట్ చేయగానే ఒక ఐసీయూలో ఆయన ఎలా ఉంటాడు, ఆయన ఎలాంటి బ్రీతింగ్ తీసుకుంటూ ఉంటాడు, ఎట్లాంటి పరిస్థితుల్లో ఉంటాడు అనేది, దట్ ఈస్ అవర్ 6. అంటే మేబీ ఐ కెన్ విజువలైజ్ ఫీల్డ్ ఓన్లీ, దట్ ఈస్ ద ఏరియా ఆఫ్ ఏ డైరెక్టర్స్ జాబ్ ఐ థింక్. కరెక్ట్, అది బాగా చెప్పారు. నిజంగా మనకి బాగా ఇష్టమైన వాళ్ళు మనం ఫోన్ మాట్లాడుతున్నా కానీ వాళ్ళు ఏమేమి చేస్తున్నారు అనేది అది మనకు కనిపిస్తుంది. అబ్సల్యూట్లీ. ఉదయ్ కిరణ్ గారు, మీరు మూవీ తీసేటప్పుడు, చిత్రం చెప్పిన కదా లాస్ట్ మూవీ తీసేటప్పుడు సెట్స్లో ఏదైనా డిప్రెషన్లోకి వెళ్ళడం కానీ లేకపోతే మూడ్ బాగోకపోవడం కానీ ఆయన బిహేవియర్ ఎలా ఉండేది? అంటే మీ సినిమా టైంలోనే ఆయన సూసైడ్ చేసుకున్నారు, అందుకనే సార్ ఈ క్వశ్చన్. అంటే బేసిక్గా వర్క్ విధంగా ఈజ్ అబ్సల్యూట్లీ వర్క్ మైండెడ్. ఒకసారి అంటూ సెట్స్కి వచ్చి మేకప్ వేసుకున్నాక ఈజ్ 100% ఫోకస్ ఆన్ ద క్యారెక్టర్. ఆ క్యారెక్టర్ కూడా మేము రాసుకున్న ఈ సబ్జెక్ట్ కూడా అబ్సల్యూట్లీ ఒక సైకలాజికల్ పాయింట్ మీద రాసిన ఒక లైన్ ఇది. ఓకే. సో దానికి తగినట్టుగా ఆయన ఫేషియల్ ఫీలింగ్స్ కానీ ఒక డిప్రెషన్కి గురయ్యే ఒక వ్యక్తికి సంబంధించిన ఒక క్యారెక్టర్ ఇది. ఓకే. సో దానికి సంబంధించిన దాంట్లోకి వెళ్ళిపోయేవాడు. సో ఈ ఫస్ట్ నుంచి ఈ సబ్జెక్ట్ రాసుకోవడం, అలా ఒక డిఫరెంట్ షేడ్లో ఉన్న లైన్ని రాయడం వల్ల సో
సో ఆయన అందులో ఉన్నప్పుడు మేమేంటంటే ఈజ్ యాక్టింగ్ అనుకున్నాం తప్పితే ఈజ్ యాక్చువల్లీ లివింగ్ ఇన్ టు ఇట్ అనేది మనకు తెలియదు. ఓకే. దీని బిఫోర్ ఆషికీ 2 రిలీజ్ అయింది. ఆ క్యారెక్టర్, ఆ హీరో క్యారెక్టర్ అనేది ఈయన బాగా కనెక్ట్ అయ్యాడు. ఓకే. కనెక్ట్ అయ్యడం వల్ల ఈ సబ్జెక్ట్ను ఓకే చేసి కూడా ఇట్లాంటి ఒక లైన్లో నేను బాగా సూట్ అవుతానేమో అనుకున్నాడు. కానీ దాంట్లో ఆయన జీవిస్తూ అట్లా ఆషికీ 2 లాగానే ఆయన చేసుకుంటాడు అనేది మేము ఎక్స్పెక్ట్ చేయని ఒక పాయింట్. సో అంటే మీరు చెప్పేది ఎలా ఉందంటే సార్, ఆయనకి కావాల్సిన క్యారెక్టర్ని ఆయన ముందే డిజైన్ చేసి రాయించుకుని పూర్తిగా దాంట్లో హీ లివ్ ఇన్ టు ఇట్ అండ్ ఫైనల్లీ హీ మేడ్ ఇట్ ఎన్ ఎగ్జిట్. ఓకే. సో అది అంటే ఇట్స్ నాట్ రైట్, అబ్సల్యూట్లీ నాట్ రైట్. నేనైతే ఐ డోంట్ సజెస్ట్ ఎనీవన్ ఆర్ ఐ డోంట్ రియలీ రికమెండ్. సో లైఫ్ ఈజ్ జస్ట్ ఎ గేమ్ ఆర్ లైఫ్ ఈజ్ జస్ట్ ఎన్ ఎక్స్పీరియన్స్. ఇట్స్ క్లైంబింగ్ ఎ మౌంటైన్. Until that see the top, you should not leave that fight or that journey. So that's not a right decision, but ఆయన అలా చేయడం కూడా చాలా షాకింగ్. అండ్ మీరు అలా షూట్ చేసేటప్పుడు అరే ఎక్సలెంట్గా యాక్ట్ చేస్తున్నారు, అసలు ఇంత జీవిస్తున్నాడు, ఇంత పండిస్తున్నారని అనుకున్నారు తప్ప ఆయన ఒక క్యారెక్టర్ అలా నిజంగా ఫీల్ అవుతున్న క్యారెక్టర్ని ఆయన అలా అనుభవిస్తున్నారని మాత్రం అనుకోలేదు. పొరపాటును కూడా అనుకోలేదు. ఓకే. ప్రింట్ చూసిన తర్వాత సెన్సార్ మెంబర్స్ కూడా షాక్ అయిపోయారు. ఎంత అద్భుతంగా ఉంది అసలు, యాజ్ ఇట్ ఈస్గా బాగా యాక్ట్ చేశాడు. హీ విల్ డెఫినెట్లీ గెట్ ఎ బెస్ట్ అవార్డ్. సినిమా రిలీజ్ అయితే మాత్రం. ఓకే. ఈ మేడ్ ఇట్ ఆల్మోస్ట్ నవరసాలు ఇందులో చూపించాడు. సో అట్లాంటి ఒక లైన్ని మనం ఓకే చేసి ఆయన కావాల్సినట్టుగా రాయించుకుని దాన్ని షూట్ చేసి రిలీజ్కి మనం తెస్తున్నామంటే డెఫినెట్లీ ఇట్స్ ఏ, అందుకే ప్రొడ్యూసర్కి కూడా ఒక కాన్ఫిడెన్స్ ఉంది ఈ సినిమా మీద. మున్నా గారికి ఖచ్చితంగా బ్రేక్ చేస్తుంది, మంచి రెవెన్యూ వస్తుంది, అందరికీ డబ్బులు వస్తాయి. దీన్ని ఎందుకని ఎంతో కొంతకో ఏదో ఒక దానికి మనం కాంప్రమైజ్ అయ్యి రిలీజ్ చేయాలంటే ఇట్స్ టేకింగ్ టైం. ఏదో ఒక చోట మనము ఒక ఫుల్ స్టాప్ పెట్టకపోతే అది అలాగే లేట్ అయిపోతుంది. ఒకసారి అది స్టైల్ అయిపోయిందంటే ఇంకా దాని మీద ఇప్పటికే చాలా స్టైల్ లేట్ అయింది. అట్లీస్ట్ ఇప్పటికైనా మీ జనరేషన్ వాళ్ళు బిఫోర్ యూ ఆల్ గెట్ ఇన్ టు మ్యారీడ్ అండ్ గో అన్ అనదర్ లైన్, అట్లీస్ట్ మీ వాళ్ళందరికీ గుర్తున్న ఒక హీరోని మీరు చూస్తే దట్ ఈస్ ఇప్పటికి చాలామంది ఎన్ఆర్ఐస్ కానీ ఫేస్బుక్ ఫ్రెండ్స్ చాలామంది డైలీ ఐ విల్ గెట్ కాల్స్, మెసేజెస్. మ్యారేజ్ అంటే నాకు ఒకటి గుర్తొచ్చింది సార్, ఉదయ్ కిరణ్ గారు సింగిల్ లైఫ్లో ఉన్న ఆయన సక్సెస్కి మ్యారేజ్ అయిన తర్వాత ఆయన అంటే చాలామంది చెప్పుకునే విషయాలు ఇవన్నీ. మ్యారేజ్ అయిన తర్వాతే అసలు ఎవరినైతే పెళ్లి చేసుకున్నారో ఆ పర్సనే వాళ్ళ వల్లే ఆయన ఒక డిప్రెషన్లోకి వెళ్ళిపోవడం. అసలు డిప్రెషన్లోకి వెళ్ళిపోవడానికి మెయిన్ కారణం ఏంటి సార్? ఎవరు? అట్లా మనం కార్నర్ చేసి ఆయన్ని మనం ఇది చేయలేము. కానీ ఫస్ట్ నుంచి అంటే నెమ్మదిగా సక్సెస్ రేట్ తగ్గినప్పుడు దాన్ని ఎలాగైతే మనం గో విత్ ద ఫ్లో అనే ఒక కాన్సెప్ట్ని మనం యాక్సెప్ట్ చేయాలి. ఎనీ ఆర్టిస్ట్ ఇంక్లూడింగ్ పెద్ద పెద్ద వాళ్ళు, ఇంక్లూడింగ్ ఇప్పుడు రజనీకాంత్ సింపుల్ ఎగ్జాంపుల్. ఇప్పుడు ఒక చంద్రముఖి లాంటి సినిమాలో రజనీకాంత్ సినిమా, అందులో ఆయన ఒక సైకలాజిస్ట్ క్యారెక్టర్ చేశారు, కానీ టోటల్ ప్లే అంతా జ్యోతిక మీద ఉంటుంది. ఈ జస్ట్ వన్ ఆఫ్ ది క్యారెక్టర్, ఈజ్ నాట్ హీరో. బట్ ఆయన ఒక హీరోయిజం పాయింట్స్ ఎలివేట్ చేసేట్టుగా సబ్జెక్ట్ని చేయడం వల్ల ఫ్యాన్స్ లైక్ చేశారు. అసలు పాయింట్ అంతా జ్యోతిక మీద. బికాస్ ఆఫ్ జ్యోతికాస్ యాక్టింగ్ సినిమా మేడ్ ఏ సక్సెస్. అక్కడ జ్యోతిక లేకుండా వేరే ఎవరో కనుక యాక్ట్ చేసి అది కనుక మైనస్ అయ్యి ఉంటే ఈ సినిమా ఫెయిల్ అయిపోయేది, మరో కాలా లాంటి సినిమా అయిపోయేది. మేబీ రెవెన్యూస్ లేని చాలా సినిమాలు వచ్చాయని, రెవెన్యూస్ వచ్చినాయి అంటే దాని ఈజ్ వన్ ఆఫ్ ది పాయింట్. ఇప్పుడు అలాగే పెద్ద పెద్ద వాళ్ళు, ఇప్పుడు భానుచంద్ర గారు, సుమన్ గారు, అర్జున్ గారు, వీళ్ళందరూ పెద్ద పెద్ద హీరోలు. ఒకప్పుడు చిరంజీవి గారి కంటే కూడా వీళ్ళు మంచి కరాటే తెలుసు, మంచి హైట్, పర్సనాలిటీ, కలర్ అన్నీ ఉన్నాయి. బట్ ద టైమ్ ఈజ్ నాట్ క్లికింగ్. వాళ్ళకి కావాల్సిన సబ్జెక్ట్ అంటే దే మేడ్ ఇట్ ఏ పాయింట్ దట్ వాళ్ళు క్యారెక్టర్స్ చేశారు. సుమన్ గారు దేవుడు క్యారెక్టర్లు చేశాడు, తమ్ముడు అన్నయ్య క్యారెక్టర్లు, మావయ్య క్యారెక్టర్లు, పెదనాన్న క్యారెక్టర్లు, ఏదో ఒకటి చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇప్పుడు ఆర్టిస్ట్ అనేవాడు ఒక పాదరసంలాగా ఉండాలి. అట్లా టైంకి తగినట్టుగా చాలామంది హీరోలు ఈరోజు టీవీ సీరియల్స్లో యాక్ట్ చేస్తున్నారు, గేమ్ షోలు చేస్తున్నారు. నాట్ దట్ దే డోంట్ హ్యావ్ టాలెంట్. సో అట్లా జెల్ అవ్వడంలో తను మిస్ అయ్యాడు అనేది ఒక పాయింట్, అందరూ చెప్పే పాయింట్. ఇది నేను చెప్పేది కాదు, తేజ గారు కానీ పెద్ద పెద్దవాళ్ళు ఆయన డైరెక్ట్ చేసిన వాళ్ళు చెప్పిన పాయింట్. అంటే ఆయన టైంకి అనుగుణంగా ఆయన మార్చుకోలేకపోయాడు. అక్కడ అంటే ఇప్పుడు మీరు చెప్పే దానిలో నాకు ఒక క్వశ్చన్, దానివల్ల ఐ డోంట్ థింక్ హిజ్ లైఫ్ పార్ట్నర్ ఈజ్ నాట్ ద మెయిన్ రీజన్ ఫర్ ఇట్, బట్
ఈ ఎవ్రీబడి హ్యాస్ టు యాక్సెప్ట్ ద టైం. ఓకే. ఈరోజు మనం పొద్దున్న లేచాక మనకున్న ఎన్ని కాల్స్ వచ్చినాయని బట్టి ఎన్ని ప్రయారిటీ కాల్స్ వచ్చినాయి, అందులో ఏది ముఖ్యమైనది, దానివల్ల మన కెరీర్ ఎదుగుదల ఉందా, డబ్బులు వస్తున్నాయా, దాన్ని మేనేజ్ చేసుకుంటూ ఇఫ్ యూఆర్ డౌన్ అండ్ రియలీ నాట్ డూయింగ్ వెల్, బెటర్ యాక్సెప్ట్ ద ఫ్యాక్ట్ అండ్ గో ఇన్ టు ద ఫ్లో. అండ్ ఎవరైతే మనల్ని రిసీవ్ చేసుకుని తక్కువ పేమెంట్ వచ్చినా, తక్కువ ఏరియాలో ఉన్నా, దాన్ని అనుగుణంగా మనం లైఫ్ని లీడ్ చేయగలిగితే విల్ బీ హ్యాపీ పర్సన్. అట్ ద ఎండ్ ఆఫ్ ది డే పడుకునే ముందు హ్యాపీగా పడుకుని ఇవాళ ఏం చేశాను అనేది చూసుకుని ఉంటే దట్ కుడ్ హ్యావ్ బీన్ ఏ బెటర్ ఎండ్. అండ్ చాలామందికి ఈరోజు ఫ్యాన్స్కి ఆయన స్టిల్ ఏ రోల్ మోడల్గా ఉండేవాళ్ళు, ఇప్పటికీ ఉన్నారు. మీరు చెప్పిన దానిలో ఆలోచిస్తారు అంటే సుమన్ కానీ, ఒక చంద్రమోహన్ గారు కానీ, భానుచందర్ గారు కానీ, ఇలా కొంతమంది పర్సన్స్ని చెప్తుంటే నాకు ఏమనిపిస్తుంది అంటే ఇప్పుడు ఉదయ్ కిరణ్ గారు కావచ్చు, అంటే పెద్ద పెద్ద స్టార్స్ అయిన హీరోలందరికీ బ్యాక్గ్రౌండ్ వాళ్ళ నుంచి వచ్చిన ఎవరో ఒకళ్ళు సపోర్ట్ ఇచ్చి లీడ్ ఇచ్చి వాళ్ళని ఒక మంచి పొజిషన్లో నిలబెట్టారు అని అంటున్నారా? నాకు అర్థం కాలేదు. అలా అని కాదు. ఇప్పుడు అంటే మీరు ఎలా చెప్తారు అంటే అలా సపోర్టింగ్ ఉంటేనే సూపర్ స్టార్ సక్సెస్ అవ్వగలరు? అలా ఏం లేదు. ఇప్పుడు సూపర్ స్టార్ ఇప్పుడు రజనీకాంత్కి ఏం సపోర్ట్? ఓకే, ఫ్యాన్స్ ఓన్లీ సపోర్ట్. ఫ్యాన్స్కి ఏం కావాలని ఆయన తెలుసుకున్నాడు అంతే. ఆయన కూడా ప్రతి సినిమా మీరు చూడండి, యూ డోంట్ బిలీవ్, ఇక్కడ కూడా ఒక సినిమా రిలీజ్ అయినప్పుడు చంద్రముఖి టైంలోనే ఎప్పుడు ఆయన గెటప్ మార్చుకుని వెళ్ళి ఆడియన్స్ల గురించి సినిమాలు చూడు అసలు లైక్ చేస్తున్నారు లేదా నాకు యాక్టింగ్ అని, తర్వాత బయటకు వచ్చి గెటప్ తీసి కార్ ఎక్కుతుంటే షాకే పేపర్లో కూడా పడింది. ఓకే, ఎవ్రీ మూవీ రజనీకాంత్ విల్ గో టు ఎ థియేటర్ అండ్ వాచ్ ద మూవీ విత్ ఆడియన్స్. ఓకే, అసలు నన్ను వీళ్ళు లైక్ చేస్తున్నారా, వీళ్ళు ఎందుకు 100 రూపాయలు పెట్టి నా సినిమా చూడాలి, ఒకటే క్వశ్చన్. ఈరోజు కూడా పొద్దున ఎవరితోనో నేను నిన్న అనుకుంటా ఒకరికి మాట్లాడుతూ ఫలానా హీరో నా సినిమా చేయమంటున్నాడు అంటే నేనైతే 100 రూపాయలు పెట్టి టికెట్ కొనను అన్నాడు. ఒకటే మాట, కొనను అంటే నేను 100 రూపాయలు పెట్టి సినిమా కొట్టాలంటే, సినిమా తీయాలి అంటే ఎందుకు నేను థియేటర్ రావాలి? వాట్ ఈస్ ద క్యాచ్? ఇఫ్ దెర్ ఈస్ నో క్యాచ్ వై షుడ్ ఐ కమ్? ఓకే, దట్ ఈస్ ద బాటమ్ లైన్. ఎనీ ఆడియన్స్ ఇప్పుడు ఎక్కువ ఫ్యాన్స్కి సినిమాకి వచ్చే వాళ్ళందరూ యూత్ ఉంటారు. మ్యాక్సిమం పీపుల్ లవర్స్ టైం పాస్ కోసం వస్తారు, వాళ్ళు 50% ఉంటారు, మిగతా 50% రియల్గా సినిమా లవర్స్ ఉంటారు. అదే సినిమాలో ఎందుకు వీళ్ళు ఇలా చేశారు, అసలు కెమెరామెన్ ఇంత బాగా ఎందుకు చేశాడు, ఆర్టిస్ట్ ఎరగదీస్తాడు, ఐటమ్ సాంగ్ బాగుంది, కామెడీ బాగుంది, ఏవో ఎలిమెంట్ ఉంటుంది. 2 hours మనం వాళ్ళు కూర్చోబెట్టాలంటే తపస్సు చేయాల్సి వస్తుంది. డైరెక్టర్ చేసి అంత బాగా చేసినా కూడా దాని మీద డివైడ్ టాక్ స్ప్రెడ్ చేసి బాగాలేదని రకరకాల రూమర్స్ చేసి సినిమాని కిల్ చేయాలని, వాళ్ళకున్న మార్కెట్ని స్లాష్ చేయాలని ఏవో గేమ్స్. అంటే దేర్ ఆర్ టూ మెనీ ఫ్యాక్టర్స్. ఇప్పుడు చాలామంది అయిపోయారు, ఎవ్రీబడి ఈజ్ ఎ ఫిల్మ్ మేకర్. ఇప్పుడు కెమెరాలతోనే షూట్ చే, మొబైల్ ఫోన్స్తోనే దే కెన్ డూ వెల్, దే ఆర్ డూయింగ్ లాట్ ఆఫ్ వండర్స్. ఐఎమ్ అప్రిషియేటింగ్ ఇట్. సో ఎవ్రీడే ఎవ్రీబడి కెన్ నాట్ బికమ్ ఎ స్పిల్బర్గ్. ప్రతి ఒక్కరు రామ్ గోపాల్ వర్మ అయిపోలేరు. ఇప్పుడు వర్మ గారు కూడా ఈరోజు ఆయన హీఈస్ రన్నింగ్ ద మిల్. ఇప్పుడు ఆయన చాలా ప్రాజెక్టులు చేస్తున్నారు, కానీ ఆయనకున్న ఫ్యాన్స్ కొంతమంది బాధపడుతున్నారు. ఓకే సార్ మీ రేంజ్ సినిమాలు మీరు చేయలేకపోతున్నారు అంటే, ఆయన గురించి ఒకటి ఊహించేసుకున్నారు. వర్మ అంటే ఒక శివ, ఒక అంతం, లేకపోతే ఒక గాయం, క్షణక్షణం, అట్లాంటి మార్కులోంచి ఇవి యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు. బట్ ఆయన ఏం చేస్తున్నాడు కదా, సో హీ నోస్ వాట్ ఎగ్జాక్ట్లీ ద ఆడియన్స్ పల్స్ ఈజ్. ఇప్పుడున్న యూత్ నన్ను ఎందుకు చూడాలి, వై షుడ్ దే టాక్ అబౌట్ వర్మ అంటే ఎప్పటి కాలం వర్మ గారు ఇప్పుడు యూత్ కూడా ఆఫ్టర్ 30 years ఆల్సో ఈ స్టిల్ ఇన్ ద ట్రెండింగ్లో ఉన్నాడంటే ఈ నోస్ ద పల్స్ ఆఫ్ ది ఆడియన్స్. ఇప్పుడున్న యూత్కి ఏం కావాలి అది నేను పట్టుకుంటాను. ఓకే, that may shatter my character, or they talk about very bad language about me also, but I want to be in the limelight, trending. Yeah, I should not be in a dark room. Every day I should post something that people think why Verma is doing this. Are Verma still alive by అనేది అతనికి కావాలి. ట్రెండింగ్ ఎప్పటికప్పుడు ట్రెండింగ్, అట్లా మార్కెటింగ్ స్ట్రాటజీస్ ఉండటం కూడా దిస్ పర్సనల్ మార్కెటింగ్ ఇక్కడ మన ఇండస్ట్రీలో ఉన్నదే అది. ఓకే, every person has to market him every day. Okay, the next day he has to, every hero you can name it. వాళ్ళు ప్రతి సినిమా ఎందుకని కొత్తగా చేయాలని ట్రై చేస్తున్నారంటే ఆడియన్స్ ఒక్కసారి ఒక్క ఫ్లాప్ చాలు వాళ్ళకి నిద్ర పట్టిన రాత్రులు ఉంటాయి. మళ్ళీ సినిమా పడి థియేటర్లో అబ్బా బాగుంది అనే వరకు వాళ్ళకి 100 కోట్లు సంపాదించిన ఆనందం ఉంటుంది, డబ్బులు రాని రాకపోండి. దట్ ఈస్ సెకండరీ. సక్సెస్ ఆల్వేస్ కౌంట్స్, బట్ ఆడియన్స్ పల్స్ కౌంట్స్. ఒక్కొక్కసారి డబ్బులు రావు కానీ సినిమాలో బా ఏం చేసినా బా ఒక్క ఐటమ్ సాంగ్ అమ్మాయిని పెట్టాలి. ఒక్క ఐటమ్ గర్ల్కి 10 సినిమాలు కంటిన్యూస్ ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. ఒకే ఒక ఐటమ్ గర్ల్ ఆమె జీవితకాలం సంపాదించిన సందర్భాలని, ఒక సిల్క్ స్మిత, ఒక ముమైత్ ఖాన్, వీళ్ళందరూ కూడా
అట్లానే వాళ్ళు దే మేడ్ మనీ ఆర్ దే లాస్ట్ మనీ బట్ దే మేడ్ ఎ నేమ్. ఎస్. సో ఆల్వేస్ కౌంట్స్. దట్ ఈస్ ఎ గ్లామర్ ఫీల్డ్. దాంట్లో మనం ఏంటంటే ఒక్కరిని కూడా మనం తప్పట్టుకోవాలి. అలా మామూలుగా మీ దృష్టిలో యాజ్ ఎ డైరెక్టర్గా సినిమా స్టోరీ కథ బాగుండి సినిమా ప్రజల్లో సక్సెస్ అవ్వలేని మూవీస్ మీరు ఏం చెప్తారు సార్? చాలా ఉన్నాయి. ఒక 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 3-4 మూవీస్ ఏమేం చెప్తారు? ఒక్కటి సినిమా అనేది బేసిక్గా నాట్ ఓన్లీ ద ప్యాకేజింగ్, టోటల్ కంప్లీట్ ప్రోడక్ట్, బట్ అది రిలీజ్ అయిన టైంని బట్టి కూడా డిసైడ్ అవుతుంది. ఓకే. అండ్ ఆ టైంకి కరెక్ట్గా ఆడియన్స్ పల్స్ కరెక్ట్ ఉండాలి. ఓకే. కరెక్ట్ టైంకి ఏదో ఎలక్షన్ మూమెంట్లో కొన్ని మంచి సినిమాలు పడతాయి. కరెక్ట్గా వాడు రిలీజ్ టైంకి ఏదో భారత్ బంద్ అన్న పొలిటికల్ ఎజిటేషన్ అది జరుగుతూ ఉంటుంది, అందులో కొట్టుకుపోతుంది. లేకపోతే కరెక్ట్ వాడు వేసిన టైంలోనే ఇక్కడ కరోనా వస్తుంది. నిజంగా మంచి ప్రింట్ 100% బ్యూటిఫుల్ మూవీ థియేటర్లో ఫెయిల్ అయిపోయినాయి చాలా ఉన్నాయి. పెద్ద పెద్ద హీరోలు ఉన్నాయి. ఈ రియల్ వండర్ పేపర్ సినిమా టీవీలో కూర్చొని చూస్తే అబ్బా ఇంత బాగుంది సినిమా, ఇది ఎందుకు థియేటర్లో ఆడలేదు అనుకుంటున్నాం. చాలా ఉన్నాయి, అది మనం చెప్తాం. సార్ ఇప్పుడు చిత్రం చెప్పిన కదా ఈ 7 years జర్నీ అక్కడ అది అయిపోయిన తర్వాత ఉదయ్ కిరణ్ గారు సూసైడ్ చేసుకున్న తర్వాత మీరు కొంతకాలం మీరు కూడా ఒక బాధలో ఉండి ఒక 1-2 years ఉన్నారని తెలిసింది. దాని తర్వాత నార్మల్గా మళ్ళీ మీరు మూవీస్ వైపు డైరెక్షన్ చేయాలని వేరే కొత్త మూవీస్ నేను చేస్తున్నాను కంటిన్యూస్గా. ఇప్పుడు 4-5 ప్రాజెక్టులు చేశాను. అంటే బేసిక్గా నేను హీరోల కాంబినేషన్లు చేయడానికి అంటే బేసిక్గా ఐఎమ్ ఆల్సో ఏ రైటర్. ఓకే. ఒక సినిమా ఇప్పుడు కొలిమి అని ఒక తెలంగాణ, టోటల్ తెలంగాణ డైలెక్ట్లో నేను డైలాగ్స్ రాసి సినిమా రిలీజ్ అయింది. ఓకే. కొలిమి శ్రీహరి గారు, శివాజీ రాజా గారు, ఇలా శివాజీ చిత్రం సీను, తెలంగాణ శకుంతల అందరూ యాక్ట్ చేసిన సినిమా. దాని కంప్లీషన్ నేనే చేశాను రైటర్గా. దానికి కంప్లీషన్ వర్క్ విత్ ప్యాచ్ వర్క్ సెన్సార్ అంతా చేసుకుని రిలీజ్ అయింది. 50 థియేటర్స్లో రిలీజ్ అయింది తెలంగాణ మొత్తం. ఆంధ్రాలో కూడా ఒక 3 థియేటర్లు వేశారు, బట్ అక్కడ ఆడలేదు. ఎక్కువ తెలంగాణ సెంటిమెంట్ ఉన్న మూవీ కాబట్టి యూట్యూబ్లో కూడా ఇప్పుడు లాట్ ఆఫ్ ఆల్మోస్ట్ 1 million వ్యూస్ దాటింది. అది దానికి మీరే రైటర్గా చేశాను. తర్వాత మధ్యలో ఇంకా నేను ఈ సినిమా రిలీజ్కి కొంచెం హెల్ప్ చేస్తారని చెప్పి ఒక క్రిస్టియన్ మూవీ కూడా నేను డైరెక్షన్ చేసి పెట్టాను గోస్ట్ డైరెక్టర్గా, తొలి కిరణం అనేసి. అంటే ఈ సినిమాకి హెల్పింగ్ అంటే ఏ సినిమాకి సార్? మన చిత్రం చెప్పింది కదా, ఉదయ్ కిరణ్ సినిమా రిలీజ్కి ఒక 50 లక్షలు కొంత అమౌంట్ అవసరం పడుతుంది అన్న అంటే ఆయన హీ హ్యాజ్ ఎ క్రిస్టియన్ ట్రస్ట్ అండ్ అతను సరే నీకు రిలీజ్ కావాలి నేను హెల్ప్ చేస్తాను, మన షూటింగ్లో కొంచెం నువ్వు చేసి పెట్టంటే. సో ఆయనకి కేవలం ట్రస్ట్ ఉంది కానీ నాకు డైరెక్షన్ ఏం తెలియదు. మొత్తం నేనే సినిమా డైరెక్షన్ చేసి అది ఆల్మోస్ట్ ప్రింట్ రెడీ అయిపోయింది. బట్ మొన్న కూడా అడిగాను నేను ఎవరి దగ్గర పని చేయలేదు కో ఎడిటర్గా. ఓకే. కానీ మీకు ఇలా చేసి పెట్టాను, పేరు కూడా వేసుకున్నారు, మాకు ఏదైనా కొంచెం రిలీజ్కి అమౌంట్ హెల్ప్ చేయండి అంటే ప్రస్తుతం ఏం చేయలేము మోహన్ అనేసి. సో ఒక 4 years దానివల్ల కొంచెం అంటే అవుట్ ఆఫ్ ఓన్లీ ప్యాషనేట్గా ఈ సినిమా రిలీజ్ అవుద్దన్న ఒక మ్యూచువల్ అండర్స్టాండింగ్లో ఆ సినిమాకి హెల్ప్ చేశాను. లేదంటే కుడ్ హ్యావ్ వేరే హీరోలతో నేను ఇప్పటికి బయటకు వచ్చేవాడిని. తొలి కిరణం మూవీ అది కూడా మంచి యూట్యూబ్లో మంచి మిలియన్స్ ఆఫ్ వ్యూస్. ఫైనల్గా అంత సపోర్ట్ ఇచ్చి అంత హెల్ప్ అంటే ఏ మూవీకి కో డైరెక్టర్ చేయను మీరు ఆ మూవీకి అన్ని చేస్తే అడిగితే ఇప్పుడు ఏం చేయలేము అంత. అప్పుడు ఎలా అనిపించింది సార్ మరి మీకు? అంటే మరి ఒక మనిషిని నమ్మి అక్కడ దాకా వెళ్ళి మనం అంటే ఏదో చేస్తారనే కదా మన మూవీ బయటికి రావాలి, మన స్క్రీన్ మీద ఆ నేమ్ కోసమే మనం ఏదో ఒకటి సాక్రిఫైస్ చేస్తాం ఖచ్చితంగా. అది వాళ్ళు అంటే ఇలాంటి స్టాబింగ్స్ జరుగుతూ ఉంటాయి. ఇది ఫస్ట్ టైం కాదు. సో నేను పెద్ద సెట్ బ్యాక్ అవ్వాలి కెరీర్లో, చాలా ఇలాంటివి చూశాను కాబట్టి ఫస్ట్ నుంచి ఐఎమ్ యూజ్ టు ఇట్. బట్ ఇంట్లో వాళ్ళు బాధపడతారు, ఎందుకు ఇంతకాలం దీనికోసం హోల్డ్ ఆన్ అయ్యావు అనేసి. ఓకే. మనకి ఇంట్లో అయితే ఉంటుంది కదా, దానికి బ్యాడ్ మార్క్ ఉంటుంది ఖచ్చితంగా. వాళ్ళే మన ఎక్కువ సక్సెస్ కోరుకునేది. ఎర్లీ ఏజ్లో నేను సక్సెస్ చూశాను, బట్ ఆఫ్టర్ కమింగ్ ఇయర్ కొన్ని సెట్ బ్యాక్స్ బాగా చూశాను. ఓకే. అది అనుకున్నట్టుగా ఫ్రెండ్స్ కోఆపరేట్ చేయకపోవటం, సపోర్ట్ చేయకపోవటం, బ్యాక్ స్టాబింగ్ అండ్ అనుకున్న ఫార్మాట్లో కొంతమంది ఫ్యామిలీ మెంబర్స్ కూడా కోఆపరేట్ చేయకపోవడం. ఓకే. ఇట్స్ పార్ట్ ఆఫ్ ది గేమ్, బట్ ఐ కెన్ హ్యాండిల్ ఇట్. పీపుల్ వోంట్ యాక్సెప్ట్ ఇట్. సార్ మీరు చెప్పండి, అంటే ఇప్పుడు దాకా ఇండస్ట్రీలో మీ జర్నీ అంటే అప్పుడు విఎన్ ఆదిత్య గారు మీ సీనియర్ అయ్యి ఉంటే అయినప్పుడు మీరు ఏ టైంలో ఇండస్ట్రీకి అడుగు పెట్టారు? అంటే ఇప్పుడు ఆయన కాలేజ్లో నాకు 2 years సీనియర్. ఓకే. ఆయన ఇలా డిగ్రీలో ఫైనల్ ఇయర్, నేను ఫైనల్ ఉన్నప్పుడే ఆయన భైరవదీపం సినిమాకి వెళ్తున్నప్పుడే ఇలా వెళ్దాం అనుకుంటున్నాను మన ఫ్రెండ్ సర్కిల్ 5-6 చెప్తే నేను కూడా ఐ వాంటెడ్ టు
నేను బీఎస్సీ కంప్యూటర్స్ చదువుతుండేవాడిని. విజయవాడ విజయవాడ సిద్ధార్థ కాలేజ్. ఓకే సార్. సిద్ధార్థ ఆర్ట్స్ అండ్ సైన్స్. అంటే ఇప్పుడు తెలంగాణ కొలిమి ఈ రాసిన దీనికి ఆంధ్రాలో మీరు చదివిన విజయవాడ కంటే మీ సొంతూరు ఎక్కడ సార్ అసలు? సొంతూరు విజయవాడ సత్యనారాయణపురం. మా తాతగారు అక్కడే లోకల్ వచ్చి నేను అంటే స్టడీస్ వరకు విజయవాడే. ఓకే. సో వన్స్ ఐసి గారు వెళ్ళిన విత్ ఇన్ డిగ్రీ అవగానే నేను ఇండస్ట్రీ ఎంటర్ అయిపోయాను. ఓకే. ఆయనతో పాటు ఈక్వల్గా వచ్చాను నేను చెప్పాలంటే, ఒక 1 year గ్యాప్ అంతే. కాకపోతే నేను అక్కడ బాలుమహేంద్ర గారితో పనిచేయటం, అది మంచి పేరు వచ్చి సింగపూర్ నుంచి ఆఫర్ రావటం. అదే టైంలో నాకు ఇక్కడ సురేష్ బాబు గారి దగ్గర కూడా ఆఫర్ ఉండే, ఇక్కడ వద్దామంటే ఇంకా ఐసి గారేమో మన బ్యాచ్లో ఎవరో ఒకళ్ళు అవుట్ ఆఫ్ ఉంటే మంచిది, మనకు కూడా కొంచెం సపోర్ట్ అవుద్దంటే. ఓకే. సో ఆయన అప్పుడు జయంత్ గారి దగ్గర అసోసియేట్గా పనిచేస్తూ బాగున్నారు ఈ సినిమాలను చేస్తుండేవాడు. సో ఆఫ్టర్ దట్ ఆయన డైరెక్టర్ అవడానికి ట్రయల్స్ చేస్తున్నప్పుడు కూడా నేను అక్కడి నుంచి కొంత సపోర్ట్ చేసి ఆయన్ని ఫ్రెండ్స్ అందరం చాలా ఎంకరేజ్ చేసి ఈ బికమ్ వెరీ గుడ్ డైరెక్టర్. మనసంతా నువ్వేకి చాలా స్ట్రగుల్ చేశారు. అండ్ హీ హ్యాస్ ద బ్లెస్సింగ్స్ ఆఫ్ పరుచూరి బ్రదర్స్, సీతారాం శాస్త్రి గారు, పెద్ద వాళ్ళందరూ, ఎంఎస్ రాజు గారు. ఆ సినిమాకి నేను వచ్చేయాల్సింది. ఓకే. బట్ ఒక 1 year తర్వాత ఆయన శ్రీరామ్ అయిపోయి ఇంకా నేనున్న టైంలో వచ్చాను నేను కరెక్ట్గా ఇండియాకి. తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో మోహన్ డైరెక్టర్ గారికి చిత్రం చెప్పిన కథ మూవీ బయటికి రావడానికి ఇండస్ట్రీలో నుంచి మీకు బాగా సపోర్ట్ చేసేది ఎవరై ఉంటారు? ఎవరు అంటే మీరు ఇదే వెళ్ళంగానే ఈ పని ఈయన చేస్తారు నా కోసం అంటే అలా ఇప్పుడు నేను అడిగితే కాదనే వాళ్ళు ఎవరు ఉంటారు. నేను డైరెక్ట్గా సురేష్ బాబు గారిని కూడా అప్రోచ్ అయ్యాను. దిల్రాజు గారి కాంపౌండ్లో వెళ్ళాము. తెలంగాణ డిస్ట్రిబ్యూటర్ 2-3 పెద్దవాళ్ళని కూడా అప్రోచ్ అయ్యాము. వాళ్ళు కూడా మేము క్లీన్గా సపోర్ట్ చేస్తాం మీకు థియేటర్స్ కానీ రిలీజ్ టైంలోనే. అంటే సపోర్టింగ్ చేయడం అనే ఓడు మాట్లాడడం వేరు సార్, దాన్ని ఆచరణలోకి తీసుకొచ్చి ముందుండి నడిపించడం వేరు సార్. అలా మనస్ఫూర్తిగా అక్కడి నుంచి మీరు వెళ్ళిన సెకండ్ నుంచి ఈ పని అయ్యేంత వరకు మీ పక్కనే నిలబడి ఆ పని అయిన తర్వాతే అలా ఉండే వ్యక్తి ఎవరంటున్నాను సార్? అంటే ఇప్పుడు బాలు నేను చెప్తున్నా, ఇప్పుడు మనసా వాచ కర్మణ అని ఒకటి ఉంటుంది, బాడీ మైండ్ అండ్ సోల్ అంటారు ఇంగ్లీష్లో. దాని ప్రకారంగా ఇప్పుడు మనం చేయాలంటే, ఇప్పుడు నేను హార్ట్ఫుల్గా ఒక పర్సన్ చేయాలి, ఇప్పుడు విఎన్ఐసి గారు పూర్తిగా సపోర్ట్ ఒక డైరెక్టర్ని చేయాలంటే దానికోసం అహోరాత్రాలు ఒక డ్రీమ్, ఆయన అవ్వాలి, తర్వాత మనం అవ్వకపోయినా పర్వాలేదు అనే ఒక ప్యాషన్తో ఒక మనిషిని నిలబెట్టడం అంటే దానికోసం మనసవాచ కర్మణ హెల్ప్ చేయడం అనేది ఉంటుంది. మన ధన మాన ప్రాణ వస్తువులన్నీ కూడా దానికోసం పరిత్యాగం చేసేస్తాం. ఆ రేంజ్కి ఎవరో ఒకరు కమిట్ అవ్వాలి అనే పరిస్థితుల్లో నేను కొంతమందికి పూర్తిగా ఈ 5-6 ఏళ్ళు పనిచేసి పెట్టాను. కొంతమంది అందులో ఇప్పుడు కొంత గ్రిప్ వచ్చి సరే మోహన్ కోసం ఈ సినిమా నేను రిలీజ్ చేయాలి అని అనుకున్న డిస్ట్రిబ్యూటర్లు ఉన్నారు. నేను ఏదోటి చేశాను, నా డబ్బులు పోయిన బర్లా, మీకోసం నేను ఉంటా, రిలీజ్ చేస్తా అనేవాళ్ళు 1-2 వచ్చారు ముందుకి. మీ పేరు అలా పడే వరకు నేను చూస్తా ఈ సినిమా అనేదాకా కూడా సపోర్ట్లో ఉన్నారు ఇప్పుడు. ఓకే. సో వాళ్ళు అనుకున్న విధంగా ఇప్పుడు ప్రొడ్యూసర్ అండ్ ఫైనాన్షియర్స్ వస్తే ఇట్స్ ఎ క్లీన్ స్వీప్ అయిపోయినట్టే. ఓకే. ఇట్స్ ఆన్ ద ట్రాక్స్, ఎనీ టైమ్ వీఆర్ గోయింగ్ టు సీ ద మూవీ. సో వాళ్ళు చెప్పిన ఇప్పుడు ఎక్కడో చోట దీనికి వాళ్ళు బెండ్ అవ్వాలి, అయితే అయిపోతుంది సినిమా. సో అట్లా సపోర్ట్ చేసేందుకు చాలామంది ఈరోజు ఇండస్ట్రీలో దేవ్ గాడ్స్ గ్రేస్, అమ్మ నాన్నల దయ వల్ల వాళ్ళు ఇచ్చిన సంస్కారం వల్ల చాలామంది ఈరోజు మంచి ఆఫర్స్ కూడా ఇస్తున్నారు. ఇది రిలీజ్ అయితే ఇంకా బెటర్ ఆఫర్స్ కూడా కనిపిస్తున్నాయి సార్. అంటే కొన్ని నార్మల్గా చిత్రం చెప్పిన కథ డైరెక్టర్ గురించి నేను విన్నప్పుడు, మీరు ఆల్రెడీ కథలు రాసిన కథలు మీరు డైరెక్షన్ చేయకుండా ఆ కథలు వేరే వాళ్ళకి ఇచ్చేసి అవి సూపర్ హిట్ సక్సెస్లు అయిన మూవీస్ అయ్యి ఉన్నాయి. అవును. ఎందుకని మీరు డైరెక్ట్ చేయలేదు? ఇప్పుడు ఒకటేంటంటే, నేను పౌర్ణమి టైంలోనే ప్రభాస్ కోసం ఒక కథ కృష్ణరాజు గారికి చెప్పాను. ఓకే. ఆయనకు బాగా నచ్చింది. వచ్చి ఈ సినిమా కరెక్ట్గా ఉంటుంది కానీ ఫస్ట్ టైం డైరెక్షన్ అని ఇస్తే బిజినెస్ స్పాయిల్ అవుద్ది, నువ్వు ఒక సినిమా చేసిరా, హిట్టిక్ ఫ్లాప్ సంబంధం లేకుండా ఈ సినిమా నువ్వే చేద్దు కానీ ఎప్పటికైనా డైరెక్షన్ ఎక్స్పీరియన్స్ కావాలని అడిగాను. అట్లీస్ట్ స్క్రీన్ పడి ఒక సినిమా పడింది అంటే అది ట్రెండింగ్లో మార్కెట్లో ఉన్నట్టే. నువ్వు ఒకటి కూడా లేకుండా నీకు ఏ ఎక్స్పీరియన్స్ ఉంది నేను ఇవ్వాలి, అది ప్రభాస్తో. పౌర్ణమి టైంలో అనేవాడికి ఇంకా నేను సరే సార్ నేను ఒకటి చేసి వస్తాను అన్నట్టుగా నేను అనుకున్న ఒక లవ్ స్టోరీ అనుకున్నాము. అది ఊహలు గుసగుసలాడే అని ఒక ఓపెనింగ్ కూడా చేశాం. యాక్చువల్లీ ఆ టైటిల్ నాదే. ఫస్ట్ మూవీ అది నేనే ఓపెన్ చేసి, తర్వాత సమ్ ప్రొడ్యూసర్ ప్రాబ్లం ఏదో ఆగింది. సెకండ్ ఇయర్ ఒక ఇయర్ రెన్యువల్ చేసాం, సెకండ్ ఇయర్ చేయలేదు. తర్వాత వేరే వాళ్ళు దాన్ని మంచి క్యాచీగా అది మంచి బ్లాస్ట్ హిట్ కొట్టారు. అలాంటి క్యాచీ టైటిల్స్ కానీ
క్యాచీ సబ్జెక్ట్స్ కానీ ఆ సబ్జెక్ట్ నాది కాదు. ఓకే ఓకే బట్ టైటిల్ మాత్రం టైటిల్ నాది. నా సబ్జెక్టులు 1-2 ఫ్రెండ్స్కి ఇచ్చాను, అవి మంచి హిట్లు పడ్డాయి. ఓకే మీకు అనిపించింది అసలు ఆ ఊహలు గుసగుసలాడే టైటిల్ మీది యాక్చువల్ మీరు అనుకున్నారు, ఆ టైటిల్ని వేరే వాళ్ళు తీసుకుని ఆన్ స్క్రీన్ మీద అలా చూసినప్పుడు బాధపడతారా? బాధ అంటే ఇప్పుడు మన దగ్గర ఒకటే ఉంటే బాధపడాలి బాలు, ఇలాంటి మంది ఉన్నాయి అనుకో, రోజుకు 100 క్రియేట్ చేయగలుగుతాం అనుకో, సో దానికి బాధ ఏం లేదు. అండ్ అట్లీస్ట్ ప్రాక్టికల్గా ఇట్ ఈస్ వర్కింగ్ అవుట్. మన థాట్ అనేది వీఆర్ ఇన్ ద రైట్ ట్రాక్. ఓకే సో ఇది క్యాచీ టైటిల్, ఒక కాయినింగ్ టైటిల్స్ మన దగ్గర ఉన్నాయి, ట్రెండింగ్ టైటిల్స్ మన దగ్గర ఉన్నాయి. వీఆర్ విత్ ద బ్యాంక్. ఒక 50 to 60 స్టోరీ లైన్స్, ఒక 10 to 12 బౌండ్ స్క్రిప్ట్స్, ఒక 100 to 150 ఇలాంటి టైటిల్స్. తెలుగులో ఇంతవరకు ఎవరు చూడని చెయ్యని టైటిల్స్. అరే ఈ టైటిల్ మనకు వస్తే బాగుండేది, ఎంత ఇవ్వాలి అనే వర్షన్లో అడిగేందుకు కూడా రెడీగా ఉన్న టైటిల్స్ ఉన్నాయి. అది పొరపాటున ఎవరైనా నమ్మి రిజిస్టర్ చేస్తే వాళ్ళు మొన్న కూడా 2 years బ్యాక్ ఒక టైటిల్ ఇచ్చారు, అది వాళ్ళు ఇప్పుడు వేరే వాళ్ళు ఎవరో వాడుకుంటున్నారు. ఏంటి సార్ ఆ టైటిల్? సరే ఇంక నేను బాధపడలే, ఇంకేంటంటే అది ఓకే వీఆర్ ఇన్ ద రైట్ ట్రాక్ అనుకున్నాను. ఓకే అది రిలీజ్ అయ్యాక చెప్తాను నేను. అంటే పెద్ద మూవీయా సార్? పెద్ద మూవీ అంటే దే ఆర్ డూయింగ్ కామెడీ మూవీ, కామెడీ, యూత్ కామెడీ, ఓకే రొమాంటిక్ కామెడీ, ఓకే అట్లా గోయింగ్ ఆన్. అంటే ఐ డోంట్ మైండ్. ఎండ్ ఆఫ్ ది డే వాట్ వీఆర్ టేకింగ్ హోమ్. ఓకే మన ఇంటికి డబ్బులు తీసుకెళ్తున్నావా, పేరు తీసుకెళ్తున్నావా, ఎంటీ పాకెట్స్ వెళ్తున్నామా అనేది క్వశ్చన్. ఓకే సో ఎక్కడో చోట మనం కాంప్రమైజ్ అయ్యి డబ్బులే ముఖ్యం అనుకుంటే పరిస్థితి వేరేలా ఉంటుంది. సో లేదు పేరే ముఖ్యం అనుకుంటే ఇంకోలాగా ఉంటుంది. రెండూ కావాలి అనుకుంటే టైం పడుతుంది. అట్లీస్ట్ ఇలాంటిది ఒకటన్నా బయటకు వచ్చాక వీడి దగ్గర చాలా ఉన్నాయి అని ఎవరో ఒకరు అనిపించుకోవాలి. అనిపించుకున్నాడు పర్లేదు వీడికి ఒక ఛాన్స్ ఇచ్చి చూద్దాం అని ఒక హీరో అనుకుంటే మన పంట పండినట్టే. అట్లీస్ట్ అక్కడి నుంచి స్టార్ట్ అయినట్టు మనకి జర్నీ, ఓకే అవుటర్ ఎక్కినట్టే. సరే ఇప్పుడు మీరు కథలు రాశారు కదా, ఆ కథల్లో కొన్ని సూపర్ హిట్ సక్సెస్ అయిన కథలు ఉన్నాయి. అవును, మీరు ఇచ్చిన కథలన్నీ కూడా. కరెక్ట్. అందులో ఒక 2-3 కథలు ఐ మీన్ మీ పేరు పడనివి కూడా ఉన్నట్టున్నాయి. కరెక్ట్, పడలేదు నేను చెప్తున్నా కదా. అంటే నేను కూడా కొంతమంది మినిమం అమౌంట్ ఏదో ఇస్తాము అది ఇది అన్నట్టుగా అన్నారు, కొంతమంది ఇవ్వలేదు, కొంతమంది అరే నీ కథ నేను వాడానా అనే టైపులో కూడా మనకి షాక్లు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. ఓకే సరే పర్లేదు, మనం దాని గురించి బాధపడేది లేదు. ఆ సినిమా పేర్లు ఏమై ఉంటాయి సార్? అట్లా చెప్పకూడదు, అది చెప్తే చాలా అలా మాత్రం చెప్పకూడదు. అసలు బాగుండదు అది. ఎట్లా అంటే మనం షుడ్ గివ్ ఈక్వల్ రెస్పెక్ట్. సరస్వతిదేవి మనకి ఇచ్చింది కదా అని మనం ఈ పెన్ను నాదే ఈ పేపర్ నాదే అనకూడదు. అందరిది సొంతం టాలెంట్ అనేది. అందుకే కళలు 64, చోరకలు అందులో ఒకటి. కొంతమంది కొన్ని తెచ్చి ఇస్తారు, వేరే విధంగా డబ్బులు తెచ్చిస్తారు, కొంతమంది ఇవ్వరు, కొంతమంది అఫీషియల్గా ఇస్తారు. మోహన్ ఇక నీ కథ వాడకుండా ఇది ఉంచు, ఇంతే ఇవ్వగలుగుతాను నేను ఎప్పుడైనా పైకి వచ్చినా నీకు చూసుకుంటా, లేదా నీకు మంచి ఆఫర్ ఇస్తాను, ఓకే నో ప్రాబ్లం. అది నిజాయితీ. అది కొంతమందిలో ఉంటుంది, అందరూ అని చెప్పను కానీ ఓకే స్టిల్ ఇంకా వర్షాలు పడుతున్నాయి, ఆకాశం పైన ఉందంటే కొంత మంచితనం మిగిలింది ఇంకా మార్కెట్లో. ఓకే నో వరీస్ అబౌట్ ఇట్. మీతో అతను మాట్లాడితే అసలు చాలు ఈ జన్మ, నన్ను చాలాసార్లు అడిగాడు అసలు ఆ టీంతో నేను మాట్లాడాలి, ఆ డైరెక్టర్ ఎవరో నాకు తెలిస్తే ఒక్కసారి నేను ఆయనతో మాట్లాడాలి, ఒక ఫోటో దిగాలి, అలా ఉన్న అబ్బాయి సార్. షూర్, ఒకసారి అతనికి తెలియకుండానే ఒక కాల్ చేద్దాం. నో వరీస్. చాలా సర్ప్రైజింగ్గా ఫీల్ అవుతాడు. మీరు కూడా మాట్లాడదు కానీ. తప్పకుండా. సార్ ఇంటర్వ్యూలోనే లైవ్లో హీరో ఉదయ్ కిరణ్ గారి డైహార్ట్ ఒక ఫ్యాన్కి నేను కాల్ చేయబోతున్నాను. ఈ అబ్బాయి నా చుట్టం కాదు, నా ఫ్రెండ్ కూడా కాదు, జస్ట్ ఓన్లీ ఉదయ్ కిరణ్ ఫ్యాన్. ఒక జర్నీలో వెళ్తున్నప్పుడు పరిచయమైన అబ్బాయి అనమాట ఈయన. సో అతనికి కాల్ చేద్దాం. మీరు ఉన్నారంటే నిజంగా అతను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు సార్. మాట్లాడదాం. తన డౌట్స్ ఏమైనా ఉంటే ఒకసారి ఆ డౌట్స్ కూడా మీరు సమాధానం చెప్పాలి. వెరీ గుడ్ సార్. హలో. యా హరీష్. హరీష్ ఎలా ఉన్నావు? చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? నేను కూడా బాగున్నాను హరీష్, థ్యాంక్ యూ. హరీష్, ఇప్పుడు సర్ప్రైజింగ్ ఏంటంటే ఇప్పుడు నీకు నువ్వు ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్న చిత్రం చెప్పిన కథ మూవీ డైరెక్టర్ గారితో నేను ఉన్నాను. సో ఆ డైరెక్టర్ గారిని నీతో మాట్లాడిస్తే నువ్వు హ్యాపీగా ఉంటావని నేను అనుకుని నీకు కాల్ చేశాను హరీష్.
థ్యాంక్ యూ సో మచ్ బాలు. అండ్ అలాగే నీకు ఏ డౌట్స్ ఉన్నా మీ ఉదయ్ కిరణ్ ఫ్యాన్స్కి ఏ డౌట్స్ ఉన్నా యాజ్ ఏ ఫ్యాన్గా నువ్వు సార్ని అడగాల్సి అనుకున్న డౌట్స్ అన్నీ అడిగి. ఓకేనా? ఒక 2 minutes టైం ఇస్తున్నాను. హరీష్ రెడీ? ఓకే. హాయ్, బాగున్నారా సార్? బాగున్నాను సార్, చాలా బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారు సార్? బాగున్నాను హరీష్. సార్ చాలా ఎక్సైట్ అయ్యాను. యాక్చువల్లీ ఇంతకు ముందు ఒకసారి మీతో మాట్లాడాను నేను, చాలా కాలం క్రితం, ఉదయ్ గారు చనిపోయిన కొత్తలో. ఓకే సార్ యాక్చువల్లీ ఏంటంటే మూవీ మీద మాకు బాగా ఇదిగా ఉన్నది సార్, చాలా ఈగర్ గా వెయిట్ చేస్తున్నాం మూవీ కోసము. ఓకే. బయట రూమర్స్ ఏంటంటే మూవీ రిలీజ్ ఐ మీన్ కంప్లీట్ అయిందని కొంతమంది, కంప్లీట్ కాలేదని కొంతమంది అలా అంటున్నారు. సో అది మూవీ రిలీజ్ కోసం అని మేము చాలా ఈగర్ గా వెయిట్ చేస్తున్నాము. కంప్లీట్ అయిపోయింది సినిమా, సెన్సార్ కూడా అయిపోయింది. 2015లోనే సెన్సార్ అయిపోయింది, UBA సర్టిఫికేట్ వచ్చింది. సెన్సార్ మెంబర్స్ కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. మూవీ చూసి ఫస్ట్ దే ఆల్ స్ప్లెండిడ్ షాక్లో ఉన్నారు చాలాసేపు. ఒక ½ అవర్ ఏం మాట్లాడాలో అర్థం కాదా. తర్వాత అసలు ఈ సినిమా తీయడానికి మీకు వాళ్ళ ఇంట్లో వాళ్ళ పర్మిషన్ ఉందా, వాళ్ళ లెటర్స్ తెప్పించండి అంటే వాళ్ళ సిస్టర్ లెటర్ కూడా, శ్రీదేవి అక్క గారు లెటర్ తెప్పించి మా పర్మిషన్తోనే వీళ్ళు సినిమా తీశారు, కంప్లీట్ చేశారని చెప్పి. సో విత్ ద డ్యూ ఫ్యామిలీ మెంబర్స్ పర్మిషన్ అండ్ లెటర్ వీఆర్ గివెన్ సెన్సార్ సర్టిఫికేట్. సో మూవీ ఈజ్ అబౌట్ టు రిలీజ్. అది ఒక ఫైనాన్షియల్ 2-3 వాళ్ళకి ముందే అమౌంట్ పే చేయమన్న ఒక క్లాజ్ వల్ల ఆగింది, ఒక ఈగో క్లాష్ వల్ల. అది కూడా సార్ట్ అవుట్ చేసి ఆల్మోస్ట్ వీఆర్ డ్యూ ఫర్ రిలీజ్ ఎనీ టైమ్ బై Jan 5th అట్లీస్ట్ డేట్ అనౌన్స్ చేయడానికి కూడా రెడీ చేస్తున్నాను. చూడాలి, ఐఎమ్ హోపింగ్ ఫర్ ది బెస్ట్. సార్ ఇఫ్ ఎనీథింగ్ పాసిబుల్, విశ్వం అనే ఒక మూవీ ఉన్నది కదా సార్, స్టార్ట్ అయ్యి కొంచెం ఇదైపోయినది, దాని డైరెక్టర్ నేను, చెప్పండి. అవునా సార్? దానికి సంబంధించిన క్లిప్పింగ్స్ ఏమన్నా యూట్యూబ్ లో రిలీజ్ చేయగలుగుతారా సార్, అట్లీస్ట్ ఫ్యాన్స్ కోసం అని? అంటే దానికి కొంత కొన్ని పోర్ట్రైట్స్ చేయించాము, కొంత రఫ్ షూటింగ్ చేసాము హీరో గారిది. అయితే అది బిట్స్ అండ్ పార్ట్స్గా ఉంది. అసలు ఏం దాని గురించి మ్యాప్ ఎక్కువ మెటీరియల్ లేదు చెప్పాలంటే. అండ్ ఇప్పుడు ఈ 5-6 ఏళ్ళలో ఐ డోంట్ నో మున్నా గారు అవన్నీ హార్డ్ డిస్క్లు ఎక్కడ పెట్టారో చూడాలి. ఇఫ్ ఎనీ పాసిబిలిటీ ఆ రఫ్ స్కెచెస్ కానీ దానికి సంబంధించిన ట్రయల్ షూట్ కొంచెం చేసాము. సో అది కొన్ని రఫ్ స్కెచెస్ నాకు తెలిసి ఆల్రెడీ, పోర్ట్రైట్స్ అయితే ఆల్రెడీ రిలీజ్ చేసాం, ఉన్నాయి యూట్యూబ్లో ఉన్నాయి, ఫేస్బుక్లో ఉన్నాయి. అవును సార్, చూసాం సార్. నేను యాక్చువల్లీ మీ పేజ్ ని కూడా, సారీ మీ యూట్యూబ్ ఛానల్లో కూడా చూసాను. అవును. సరే దానికి సంబంధించిన ఏమన్నా ఉంటాయి? ఏమన్నా వాట్సాప్ వాల్ పేపర్ కూడా అదే ఉంటుంది, బాలుకి ఇప్పుడే పంపించాను నేను అది కూడా. అవునా? ఓకే, వెరీ గుడ్, థ్యాంక్ యూ. అంత చిన్నప్పటి నుంచి ప్యాషన్ సార్ తనంటే ఉదయం, అదొక కైండ్ ఆఫ్ ఒక లవ్ సార్, అది అఫెక్షన్ అంతే. అబ్సల్యూట్లీ అలా చాలా మంది, కొన్ని lakhs of people are there and lakhs of people loved that chocolate boy. So I'm sure very soon we are going to see his last film. I'm sure about it. Thank you so much sir. Yeah, thanks for calling Harish once. Thank you sir. హరీష్ హ్యాపీయా? సూపర్ వాళ్ళు, చాలా 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 థ్యాంక్స్. లేదు, ఉదయ్ గారి మూవీ ఖచ్చితంగా వస్తుంది. సార్ ఇప్పుడే మాట తీసుకున్నాను సార్ దగ్గర. అలాగే ఉదయ్ కిరణ్ గారి మూవీ రాకపోతే ఒకవేళ Jan 5th వేరే ట్రాక్లో వెళ్దాం మనం. థ్యాంక్ యూ. వెరీ ఎక్సైట్మెంట్ సార్. అండ్ అలాగే ఉదయ్ గారి పేరు చెప్పంగానే ముందు ఇంకా ఏ హీరో, ఆ హీరో, ఈ హీరో పేరు ఎవరైనా ఇష్టం ఉందా అంటే లేదు, ఉదయ్. జస్ట్ ఆయన ఏజ్ మహా అయితే నాకు తెలిసి అతని ఏజ్ 26-27, నా ఏజే సార్. అంటే నాకు తెలిసి ఉదయ్ కిరణ్ గారి సినిమాస్ వచ్చినప్పుడు మా ఏజ్ ఒక 15-16, 14-12 ఆ ఏజ్ టీన్స్లోకి ఎంటర్ అవుతుంది. మీకున్న డ్రీమ్స్ ని ఆయన ఫుల్ఫిల్ చేస్తూ స్క్రీన్ మీద, ఇది కరెక్ట్ ప్లాన్, ఇలా ఉంటే బాగుంటుంది లవర్ బాయ్ స్కెచ్ అనేది. He made a lot of trials. For all of you, he is a very good role model. అండ్ అలాగే ఆయన ప్లే చేసిన క్యారెక్టర్ కూడా చాలా డీసెంట్, క్లాసీగానే, ఒక అబ్బాయి ఇలా ఉండాలి, ఒక కొడుకు ఇలా ఉండాలి, ఒక ఫ్రెండ్ ఇలా ఉండాలి, ఒక ప్రేమికుడు ఇలా ఉండాలి అని ప్రతి మనిషిలో ఉన్న మనసుని కదిలించిన వ్యక్తి సార్ ఆయన. ఆ యాక్టింగ్ అని చాలా న్యాచురల్గా చేసిన పర్సన్. సో ఇప్పుడు నేను మీ దగ్గర ఒక ప్రామిస్ తీసుకోవాలనుకుంటున్నాను. తప్పకుండా. 2022లో చిత్రం చెప్పిన కథ మూవీ డైరెక్టర్ మోహన్ ఎలర్క్ గారి సినిమా రిలీజ్ అవుతుందా లేదా?
ఖచ్చితంగా అవుతుంది, నో డౌట్. నేనంటే చాలా డ్యామ్ షూర్గా ఉన్నాను. ప్లస్ మీ ఫ్యాన్స్ అందరు కూడా చాలా మంది వచ్చి అప్రోచ్ అయ్యారు. అంటే ఉగాది లోపల వచ్చా సార్? ఈలోపు ఎవరు అడ్డం పడినా మేము ఫ్యాన్స్ వస్తాము అనే పరిస్థితిలోకి వాళ్ళంతా ఇప్పుడు టీమ్ స్పిరిట్తో వస్తున్నారు. ఏ ప్రాబ్లం ఉన్నా మేమే ప్రొడ్యూసర్తో మాట్లాడతాం, మేమే ఫైనాన్షియర్తో మాట్లాడతాం, మేమే డిస్ట్రిబ్యూటర్ అనే టైపు వాళ్ళు ఆల్రెడీ వచ్చి కలిశారు. సో మీకు ఏ సమస్య ఉన్నా మేము ఫ్యాన్స్ ముందు ఉంటాం అన్నట్టుగా వచ్చారు. సో ఎందుకంటే ఆయన లాస్ట్ మూవీ సార్. అవును. సో అది నిజంగా ఆయన మీరు అన్నట్టు ఆయన ఆత్మ శాంతి కలుగుతుంది. అటు వాళ్ళ అమ్మ కానీ ఎవరైనా వాళ్ళ పేరెంట్స్ ఫ్యాన్స్ ఆ లాస్ట్ మూవీ కూడా రాకుండా అడ్డుపట్టేస్తుంటే చాలా బాధగా ఉంది సార్. ఖచ్చితంగా వస్తుంది పాలు. ఇంకా ఐ థింక్ వీఆర్ ఆన్ ది లాస్ట్ స్టెప్. ఐఎమ్ షూర్ వీఆర్ గోయింగ్ టు. అంటే ఒక సినిమా ప్రేమికుడిగా అడుగుతున్నాను, ఎందుకంటే లాస్ట్ మూవీ అది ఎవరిదైనా కానివ్వండి సార్, అది ఉదయ్ కిరణ్ గారు అవ్వండి, వేరే ప్లేస్లో ఇంకొకళ్ళు ఉండమండి, కానీ ఆ మూవీ రిలీజ్ చేస్తేనే వాళ్ళు నిజంగా సినీ పరిశ్రమలో వాళ్ళది నిజమైన మంచి మనసు అవుతుంది సార్. కంప్లీట్ అయినట్టు వాళ్ళు చేసిన జర్నీ కంప్లీట్ అయినట్టు. అబ్సల్యూట్లీ ఐఎమ్ షూర్ ఇట్ విల్ కంప్లీట్. యా.